హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో ఇంటీరియం బడ్జెట్ తర్వాత నెక్స్ట్ మనకి ఇయర్కి మిగిలిన రెస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్కి టోటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో మాక్సిమం ఏపీఎస్సీ వాళ్ళకి కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళకి కానీ గ్రూప్ 2లో అయితే 3 to 4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి కనీసం 2 క్వశ్చన్స్ అన్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బేసిస్ పైన అంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ద్వారా 2 క్వశ్చన్స్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా మీరు చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. రెండోది, నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయను, కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి బేసిక్స్కి వెళ్ళి మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటిది, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటిది, ఇవన్నీ నేను చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. మళ్ళీ సేమ్ సోది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా తెలియకపోతే బేసిక్స్ చదువుకోండి. బేసిక్స్ చదువుకున్న తర్వాతనే మనకు చూడండి, ఓకేనా? అదే క్లారిటీ. సో చాలా వరకు ఇంపార్టెంట్గానే ఉన్నాయి. సో మరి ఈ బడ్జెట్ చూస్తే కొంతమంది కన్నీళ్ళు వచ్చినాయంటే కన్నీళ్ళు అయితే వచ్చినాయి, కానీ అవి కన్నీళ్ళు ఆనంద బాష్పాలు తెలియట్లేదంట ఎవరికి. సో మరి కన్నీళ్ళు ఆనంద బాష్పాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు మరి ఈ బడ్జెట్ చూసిన తర్వాత. ఓకేనా? జస్ట్ మూవింగ్ ఆన్ టు ద ఒరిజినల్ స్టోరీ. దాదాపు 48,20,512 కోట్లతోటి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. టోటల్గా 48 lakh crores. సో 48 lakh crores అంటే మనకు సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. 48 లక్షల కోట్లతోటి మన బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే దీంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు దీంట్లో మనకు ఆల్రెడీ తెలుసు, షార్ట్ టర్మ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్కమ్ అంటాం. షార్ట్ టర్మ్ అకౌంట్ ఏమంటాం మనం జనరల్గా? సో రెవెన్యూ అకౌంట్ అంటాం. లాంగ్ టర్మ్ లో ఉన్నదాన్ని ఏమంటాం మనం? క్యాపిటల్ అకౌంట్ అంటాం. లాంగ్ టర్మ్ లో ఉన్నదాన్ని క్యాపిటల్ అకౌంట్ అంటాం. సో దాదాపు మనకి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకి ఇన్కమ్ అండ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎలా పెట్టబోతున్నాం, ఇదంతా మనకు వచ్చిన ఇన్కమ్. అంటే ఇంత ఇన్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంత ఎక్స్పెండిచర్ పెట్టబోతున్నాం. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ కి సంబంధించి. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి 2024 అండ్ 2025 ఇయర్ నాటికి, అంటే గడిచిన మూడు నెలలు కూడా కలుపుకొని. ఓకే, రైట్. సో కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఇదంతా కూడా పెట్టబోతున్నాం ఖర్చు అనేది. సో మనకు వచ్చే రెవెన్యూ ఇన్కమ్ అనేది అంటే ట్యాక్సెస్ ద్వారా, నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఎంత ఉంది మనకి? సో 31 లక్షల కోట్లు ఉంటే మనకి క్యాపిటల్ ఇన్కమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా మనకు వచ్చినటువంటి లాంగ్ టర్మ్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ అనేది 16 లక్షలు, అంటే 15 లక్షల కోట్లు, అప్రాక్సిమేట్ 16.9 అంటే 15 లక్షల కోట్లు ఉంది మనకి. ఓవరాల్ గా తీసుకుంటే సేమ్ ఇంతే, మళ్ళీ ఎంత 48 లక్షల కోట్లు ఇంత ఇన్కమ్ అనేది రావడం జరిగింది మనకి. ఇది సో రెవెన్యూ అండ్ ద క్యాపిటల్. అండ్ దీన్ని ఈ విధంగా ఖర్చు పెట్టబోతున్నాం. మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 30 లక్షల కోట్లు ఉండబోతుంది. అండ్ షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ కానీ గవర్నమెంట్ పాలసీస్ కానీ వాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ వాటి కోసం పెట్టే కదా క్యాపిటల్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సో లాంగ్ టర్మ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదంతా కూడా ఎంత ఉంది మనకి? సో 1 lakh crores అనేది ఉంటుంది మనకి. ఓకేనా? 11 లక్షల కోట్లు అనమాట అప్రాక్సిమేట్లీ. ఇది జనరల్ ఐడియా అనమాట. మనకు ఓవరాల్ గా బడ్జెట్ చదవడానికి కోసం ఇంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టబోతున్నాం. మరి ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఖర్చు పెట్టబోతున్నాం అంటే రెండు మ్యాచ్ అయితే లేవు కదా. సో ఇది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ క్యాపిటల్ గా ఏవైతే తీసుకొస్తున్నామో దట్ కన్వర్ట్ చేసినట్టు కనిపిస్తుంది మనకి. ఓకే, రైట్. సో ఇది మనకి ఒరిజినల్ గా పిఐబిలో ఇచ్చిందనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో క్యాపిటల్ గా మనకి ఎంత రిసీట్స్ వచ్చినాయి, రెవెన్యూ రిసీట్స్ ఎంత వచ్చినాయి క్యాపిటల్ గా, రెవెన్యూగా. సో రెవెన్యూ రిసీట్స్ ఇక్కడ తీసుకుంటే క్యాపిటల్ రిసీట్స్ ఇక్కడ 16 లక్షల కోట్లు, అది 91 అంటే 16.9. ఇక్కడ ఇంతకు ముందు చూసినటువంటి 31. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎలా పెట్టబోతున్నాం గవర్నమెంట్ అంటే, సో ఇక్కడ చూడొచ్చు మనకి. సో రెవెన్యూ 37, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి 1111 అనేది ఇలా ఖర్చు పెట్టబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు టేబుల్ ఫామ్ లోనే చూసాం మనం. ఓకేనా? సో ఇది జనరల్ ఐడియా. ఓకే, సో ఈ గ్రాఫే మనకి, ఇది టేబుల్ అనేది సేమ్ గ్రాఫ్ డిపిక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టేబుల్. నెక్స్ట్ వన్. సో ఓవరాల్ గా మనకి సో ఇది బడ్జెట్ కి సంబంధించినటువంటి పిక్చర్ కనుక తీసుకుంటే మనకి, సో రెవెన్యూ రిసీట్స్, ఇది మన లాస్ట్ పిక్చర్ చూడండి, లాస్ట్ పిక్చర్. సో మనకు వచ్చినటువంటి రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ ద్వారా, అంటే ట్యాక్సెస్ ద్వారా వచ్చింది ఎంత? 31 లక్షల కోట్లు. ఇదే కదా రెవెన్యూ రిసీట్స్. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్ లాంగ్ టర్మ్ ద్వారా వచ్చింది ఎంత అనుకుంటున్నాం మనకి? 16 లక్షల కోట్లు అనుకుంటాం. 16 లక్షల కోట్లు మొత్తం కూడా టోటల్ గా మనం పెట్టే సో టోటల్ గా మన దగ్గర ఇన్కమ్ ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నాం? ఇదే కదా 48 లక్షల కోట్లు. ఇది మన టోటల్ పెట్టాలనుకుంటున్న ఖర్చు కూడా 48 లక్షల కోట్లు. ఓకే, ఈ 48 లక్షల కోట్లలో మరి మొత్తము మన దగ్గర ఉన్న ఇన్కమ్ అప్పులు తీసుకొచ్చి కూడా పెడుతున్నాం అంటే డెఫినెట్ గా మనం అప్పులు కూడా తీసుకొచ్చి పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ రీపే చేస్తాం, మనం ఇన్కమ్ జనరేట్ చేసి రీపే చేస్తాం కాబట్టి. సో అప్పులు కూడా తీసుకొస్తాం. మనం పెట్టే 48 లక్షల కోట్లలో మొత్తం మన దగ్గరనే జనరేట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఏం తీసుకొస్తున్నాం మనం? అప్పులు కూడా తీసుకొస్తున్నాం. దాంట్లో అప్పులు తీసుకొస్తే మనం ద్రవ్యలోటు అంటాం కదా, ఫిజికల్ డెఫిసిట్ అంటాం కదా. తీసుకొచ్చి అప్పులు ఏమంటాం మనం? ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో ఫిజికల్ డెఫిసిట్ కనుక తీసుకుంటే మనకి ఎంత ఉంది? 16 లక్షల కోట్లు. అంటే 16 లక్షల కోట్లు సింపుల్ గా ఏమున్నాయని
చెప్పేసి అప్పులే తీసుకొస్తున్నాం అని చెప్పేసి క్లియర్ గా ఇండికేషన్. 48 లక్షల కోట్లు పెడితే 16 లక్షల కోట్లు అనేది జస్ట్ ఏంటి మనకి, సో ఫిజికల్ డెఫిసిట్ అనేది 16 లక్షల కోట్లు ఉంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది 16 లక్షల కోట్లు ఉంది. రెవెన్యూ డెఫిసిట్ అనేది కూడా మీకు తెలుసు, రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది, రెండు మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎంత ఉంది, 5,80,000 కోట్లు ఉంది. 5,80,000 కోట్లు అనేది ఉంది, సపరేట్ కాదు, దీంట్లో కలిసే ఉంటుంది అది. సో ఈ 5,80,000 కోట్లు అనేది దీంట్లో కూడా భాగమే, దీంట్లో ఈ 16 లక్షలలో సపరేట్ ఏం కాదు. అందుకనే నేను డైరెక్ట్ గా ఫిజికల్ డెఫిసిట్ ఉందని చెప్తున్నాను, ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆల్మోస్ట్. ఓకేనా, రైట్, బ్రాడ్ టర్మ్. సో రైట్, సో కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట. ఈ నంబర్స్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. ఎందుకంటే బేసిక్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు చూపించాను అని చెప్పేసి. రైట్, సో ఇప్పుడు మనకి ఫిజికల్ డెఫిసిట్ కనుక ఎలా ఉందని కనుక చూస్తే మనకి ఇలా ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది. ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇవి బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్చువల్ డాటాని బై హార్ట్ చేయాలి. కానీ ఇక్కడ పిఐబిలో తప్పించినట్టు మనకు కనిపిస్తుంది, ఇది 5.8 అని ఉంది పిఐబిలో. కానీ ఒరిజినల్ గా బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దాంట్లో 5.6 అని ఇచ్చినారు. సో కాబట్టి అది రాంగ్ అనేది ఉంది కొంచెము. సో కాబట్టి మనకి బడ్జెట్ ఏదైతే ఇచ్చారో దాన్నే ఫైనలైజ్ చేసుకోవాలి. సో ఓకే, సో బడ్జెట్ డాక్యుమెంట్లు ఎంత ఉంది మనకి 5.6 అనేది ఉంది. మరి పిఐబి వాళ్ళు అది పొరపాటున చూసారో చూడలేదో వాళ్ళు తెలియదు. సో ఇది 5.6% ఉన్నట్టు మనకి ఫిజికల్ డెఫిసిట్ చెప్తుంది. ఓకే, ఇది ఒరిజినల్ గా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వాళ్ళు ఇచ్చింది, ఇది పిఐబి వాళ్ళు పబ్లిష్ చేసింది. కానీ పిఐబి వాళ్ళ దాంట్లో ఇది రాంగ్ ఉన్నట్టుంది, ఇది 5.6. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది 6.4 to 5.9 అండ్ 5.9 నుంచి 5.6 లాస్ట్ ఇయర్ 2023-24. అండ్ ఇప్పుడు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టాం నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరానికి కానీ ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.9% తగ్గిస్తామని చెప్తుంది. అంటే ఈ 4% 9% అంటే ఆల్రెడీ ఎంత ఇది, సో ఆల్రెడీ విచ్ ఈస్ ఈక్వల్ టు 16 lakh crores, 14,16 లక్షల కోట్లు అనేది ఆల్రెడీ ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ లో ఉన్నాం మనం. పోయినసారి ఇంకా ఎక్కువ ఉన్నాయి, అంటే 5.6% ఆఫ్ ద జీడిపి. మన జీడిపితో కంపేర్ చేస్తే సో 16 లక్షల కోట్లు మన జీడిపితో కంపేర్ చేస్తే ఎంత 4.9% ఆఫ్ ద జీడిపి. ఓకే, రెవెన్యూ డెఫిసిట్స్ కనుక తీసుకుంటే మనకి 4% నుంచి 2.9, 3 మళ్ళీ ఏమైంది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు ఎంత రెవెన్యూ డెఫిసిట్ 1.8% అనేది ఉంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం కట్టే ఇంట్రెస్ట్ అని తీసేస్తే మనకి ఏమొస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అది బేసిక్, మళ్ళీ నన్ను అడగద్దు. ఓకే, అది మేము అందుకే ముందే చెప్పాం, మీరు బేసిక్స్ చదువుకునే చూడండి అని. ఓకే, 1.4 ఇదంతా 1.8% అనేది ఉంది. ఇక ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, మన కాన్స్టిట్యూషనల్ బాడీకి వాటికి వీటికి ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంతా ఎంత మనకి 0.6% అనేది మిగిలింది. సో మీరు ఎగ్జామ్ పర్పస్ లో ఈ 4 మాత్రం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ 4 అనేది బై హార్ట్ చేయాల్సింది. సో కాబట్టి అన్ని ట్రెండ్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి ట్రెండ్ కనుక చూస్తే తగ్గుతూ ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా ఏమని తగ్గుతూ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఓకేనా, సో ఫిజికల్ డెఫిసిట్ అయినా, రెవెన్యూ డెఫిసిట్ అయినా, ప్రైమరీ డెఫిసిట్ అయినా, అండ్ నెక్స్ట్ మనకి రెవెన్యూ డెఫిసిట్ అయినా. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, 4.9 ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ కి. సో మనకి రెవెన్యూ డెఫిసిట్ 1.8, ప్రైమరీ డెఫిసిట్ 1.4, అండ్ నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత 0.6% అనేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంది. ఓకే, అయితే బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు కనుక తీసుకుంటే మనకి, సో ఇక్కడ చూస్తే 9.2 నుంచి 6.7 కి వచ్చింది ఫిజికల్ డెఫిసిట్, ఆ తర్వాత 6.4 కి వచ్చింది, ఆ తర్వాత ఎంత వచ్చింది 5.6% కి వచ్చింది. సో ఇది 2023-24 కి ఎంత వచ్చింది మనకి 5.6% వచ్చింది. అయితే ఈ ఇయర్ బడ్జెట్ లో ఎంత ఉంది, ఇప్పుడు ఈ ఇయర్ బడ్జెట్ లో ఎంత తగ్గిస్తామంటున్నారు. సో ఈ ఇయర్ బడ్జెట్ లో సో దీన్ని కనీసము 4.9% కన్నా తగ్గించడానికి ట్రై చేస్తామంటున్నారు. ఎప్పటి వరకు, March 31st సో ఆఫ్ ద 2024 నాటికి 25 నాటికి సో తగ్గిస్తామని చెప్తున్నారు మనకి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి అంటే 2025 అండ్ 26 ఏదైతే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అయితే ఉందో ఆ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి 4.9 నుంచి ఎంతకి, సో 4.5% కి తగ్గించి సో ఈ ట్రాక్ లో ఉండడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు మనకి. సో రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ దట్ 5.6% ఉంది మనకి. ఇది బడ్జెట్ డాక్యుమెంట్ లో ఇచ్చింది. ఓకే, సో 5.6%. సో 5.6% నుంచి మనకి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ స్పీచ్ లో చెప్పింది ఏంటి, వీఆర్ హ్యావింగ్ దట్ 4.9% ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ ఈ ఇయర్ అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో 2025 అండ్ 26 కి 4.5% కి ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గిస్తామని చెప్తుంది. దిస్ ఇస్ యాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ద వాట్ జీడిపి కదా. సో జీడిపి పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఓకే, రైట్, క్లారిటీ ఉంది కదా. ఇవి మినిమం బేసిక్ ఫ్యాక్ట్స్ అనమాట, మనం తెలవాల్సిన మినిమం బేసిక్ ఫ్యాక్ట్స్. ఓకేనా, సో మరి 48,20,512 కోట్లతోటి మనం బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఓకే, బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఈ బడ్జెట్ లో 16 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ 16 లక్షల కోట్ల అప్పుల్ని మన జీడిపిలోకి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 4.9% ఆఫ్ ద జీడిపి వాల్యూ అవుతుంది.
ఓకే, క్లారిటీ ఉంది కదా, రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ వన్, ఈ బడ్జెట్ అనేది దేని మీద ఫోకస్ చేసింది అంటే సేమ్ మళ్ళీ అదే కన్నీళ్ళ ఆనంద బాష్పాలంటే ఏదో తెలియదు అన్నట్టు ఆన్సర్ ఉంది. మరి మనకు వచ్చేటివి కన్నీళ్ళ ఆనంద బాష్పాలంటే తెలియని సమాధానం. ఓకే, 4 మేజర్ క్యాస్ట్ పైన ఫోకస్ చేశారు. అంటే ఈ నలుగురి పైన మనం పెట్టే బడ్జెట్ ఏదైతే 48 లక్షల కోట్ల బడ్జెట్ ఉందో ఈ 48 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఈ 4 ఏరియాస్ పైన ఫోకస్ చేస్తారు. ఇంటీరియం బడ్జెట్ లో కూడా ఇదే పెట్టారు మనకి. ఏదైతే టెంపరీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉందో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఇవే థీమ్స్ పైన మనకి ఫోకస్ చేయడం అనేది జరిగింది. యు నో వెల్ దట్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటిది మరి, సో గరీబ్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఇక్కడ అన్నదాత కానీ, ఫార్మర్స్ కానీ, నెక్స్ట్ యూత్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మహిళా ఉమెన్ కానీ, ఈ నలుగురు పైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేశాము. సో ఈ నలుగురిని 4 క్యాస్ట్లు అని చెప్తున్నారు. సో కానీ ఒరిజినల్ గా చూస్తే ఇందులో పెద్దగా ఎవరికి ఏమి ఇచ్చింది లేదు. ఓకే, బట్ మహిళలకు పెద్దగా ఏమి ఇవ్వలేదు. జనరల్ గా చూస్తే పేరుకైతే ఇలా పెద్దగా చెప్పినారు, మరి ఏం చెప్పారో చూద్దాం. సో ఇది జనరల్ గా మీకు మనకి ఇంటీరియం బడ్జెట్ లో ఇదే ఇచ్చినారు, ఇక్కడ కూడా టైం పాస్ కి చెప్పాలి కాబట్టి చెప్పింది మేడం. ఓకే, మేము వీళ్ళ పైన ఏం చేస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం. ఎవరిపైన, అన్నదాత పైన, మహిళ పైన, యూత్ పైన, నెక్స్ట్ పూర్ పీపుల్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం అని చెప్పేసి సో గవర్నమెంట్ చెప్పింది. అంటే వీళ్ళ ఫోకస్ ఏరియాస్ మేజర్ గా వీళ్ళ ఫోకస్ గా జరిగింది. అయితే వీళ్ళందరికీ ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు, అన్నదాతకు కానీ, పూరుకు కానీ, వీళ్ళందరికీ ఉన్నారు కదా, వీళ్ళందరికీ గవర్నమెంట్ ఏం ఫోకస్ చేయాలనుకుంటుందంటే 4 థీమ్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. ఒకటి, అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, స్కిల్స్ ని ప్రొవైడ్ చేయాలి, నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ ఎక్కువ మొత్తంలో స్ట్రెంథెన్ చేయాలి, ఎక్కువ మొత్తంలో ఏంటి మిడిల్ క్లాస్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి ఈ 4 థీమ్స్ తోటి మనకి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. క్యాస్టెస్ ఏంటి, థీమ్స్ ఏంటిదంటే క్యాస్ట్ అనేది మీరు మర్చిపోండి, ఊరికే టైం పాస్ కోసం పెట్టిన తప్ప దానికి బడ్జెట్ పెద్దగా ఎక్కడ లింక్ ఉన్నట్టు ఎక్కడే కనిపించట్లేదు. జస్ట్ నిర్మలా సీతారామన్ చెప్పింది ఏమని, ఈ 4 క్యాస్ట్లని మేము ఫోకస్ చేస్తున్నాము అని. చెయ్యు ఎవరు కాదనట్లేదు కానీ సో కన్నీళ్ళు ఆనంద బాష్పాలు నాకు మాత్రం తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో కొట్టండి, సరేనా, రైట్. సో ఎంప్లాయ్మెంట్ కానీ, స్కిల్లింగ్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ఈ 4 అనేటివి నెక్స్ట్ ఏంటి మనకి, సో ఈ 4 అనేటివి 4 థీమ్స్ పైన ఫోకస్ చేశారు. మరి ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయాలన్నా, స్కిల్లింగ్ ని ప్రొవైడ్ చేయాలన్నా, ఎంఎస్ఎంఈస్ ని చేయాలన్నా, మిడిల్ క్లాస్ కి ఎంతో కొంత ఊరట లభించాలన్నా గవర్నమెంట్ ఏం చేసిందంటే సో మనకి ఈ 4 థీమ్స్ ని ఫోకస్ చేయడానికి 9 ప్రియారిటీ ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకుంది. అంటే 9 ఏరియాస్ ని సెలెక్ట్ చేసి వాటికి ప్రియారిటీస్ ఇవ్వడం జరిగింది. 9 ప్రియారిటీస్. ఓకే, సో 9 ప్రియారిటీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాలి 4 థీమ్లు 9 ప్రియారిటీస్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవి కంపల్సరీగా ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి సో ఇది సెమ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిందే. థీమ్స్ ఏమి ఉన్నాయంటే మనకి సెమ్ అనేది సో మనకి సెమిస్టర్ అంటాం కదా, సెమ్. సో అట్లాగే లేదంటే సెమ్మా మెస్సా ఏది గుర్తుపెట్టుకున్నాను, నీకు మెస్ అంటే బాగా ఇష్టం కదా, సో పొద్దున్నే లేస్తాను, ఆరోగ్య పాలు తాగుతాను, మా ఇంటికి నేనే యజమానురాల్ని, సో అట్లా ఇది గుర్తుపెట్టుకో. మెస్ అంటే మిడిల్ క్లాస్, నెక్స్ట్ ఏంటి ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఏంటి మనకి స్కిల్లింగ్. ఓకే, సో మిడిల్ క్లాస్, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, ఇంకో ఎం అంటే ఏంటిది ఎంఎస్ఎంఈ అండ్ ద మిడిల్ క్లాస్, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, స్కిల్. సో ఇవే మన యొక్క ఏంటిది సో మెస్ థీమ్స్ అనమాట. మన యొక్క బడ్జెట్ థీమ్స్ పేరు ఏంటిది, మెస్. మన బడ్జెట్ లో ఉన్నటువంటి థీమ్స్ ఏంటిది, మెస్ థీమ్స్ అని గుర్తుపెట్టుకోండి. నిర్మలా సీతారామన్ ఏం చెప్పింది నాన్న అంటే మెస్ చెప్పింది సార్ అని చెప్పాలి. ఏంటిది మెస్ థీమ్స్. సో ఏంటిది మిడిల్ క్లాస్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, స్కిల్ కానీ. ఓకేనా, సో కాబట్టి ఈ 4 అనే థీమ్స్ పైన మరి ఈ 4 డెవలప్మెంట్ చేయాలంటే మరి దేనికి కొంచెం డబ్బులు కేటాయించడం, ప్రియారిటైజ్ చేయాలి కదా ఈ 4 పైన. సో ఈ 4 పైన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ఈ 4 ప్రమోట్ చేయడానికి కోసం ఒక 9 ఏరియాస్ ని సెలెక్ట్ చేశారు. వాటిని 9 ప్రియారిటీ ఏరియాస్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఈ 9 ప్రియారిటీ ఏరియాసే మనకి సో ఇప్పుడు ప్రైమ్ ఫోకస్ ఆఫ్ ద బడ్జెట్. ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఆర్ ద 9 ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ద బడ్జెట్. సో ఇవి 9 ఫోకస్ ఏరియాస్. మనకి ఎన్ని థీమ్స్ తోటి, 4 థీమ్స్ తోటి 9 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి మనకి. సో మిడిల్ క్లాస్ కానీ, నెక్స్ట్ ఏంటిది మనకి ఎంఎస్ఎంఈ కానీ, నెక్స్ట్ ఏంటిది ఎంప్లాయ్మెంట్ కానీ, నెక్స్ట్ ఏంటిది మనకి స్కిల్స్ కానీ, మెస్ అని చెప్పాం కదా, స్కిల్స్ కానీ, ఇవి థీమ్స్. మరి ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ఈ 9 ఏరియాస్ ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి బడ్జెట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. దాంట్లో మనకి నిర్మలమ్మ ఏం చెప్పిందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రియారిటీ ఏరియా ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్. 4 క్యాస్ట్ అన్నదాత మీద ఫోకస్ చేస్తున్నామని చెప్పింది కదా, సో దానికి సంబంధించి ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ ద అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ ద స్కిల్లింగ్ అని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ ఇంక్లూసివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ద సోషల్ జస్టిస్, పూర్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం అని చెప్పేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈసారి. అండ్ నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ నెక్స్ట్ వచ్చే ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ పేరుతోటి కొన్ని రీఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇలా 9 ప్రియారిటీ ఏరియాస్ ని సెలెక్ట్ చేశారు విత్ అబౌట్ 4 థీమ్స్. మెస్ థీమ్స్ పైన 9 ప్రియారిటీ ఏరియాస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ లో ఈ 2 క్వశ్చన్స్ లో గ్యారంటీ ప్రాబబిలిటీ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద 9 ప్రియారిటీ ఏరియాస్ ఆఫ్ ద బడ్జెట్ అయినా అవ్వచ్చు, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద థీమ్స్ ఆఫ్ ద 2024-25 బడ్జెట్ థీమ్స్ ఏంటిదన్నా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. క్లియర్ కదా? సో కాబట్టి ఇందులో ఏమైనా మనకి అడగడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ప్రొడక్టివిటీ అండ్ ద రెసిలియన్స్ ఇన్ ద అగ్రికల్చర్, అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ కానీ, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ కానీ, అండ్ నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఎనర్జీ సెక్యూరిటీ కానీ. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ అనేటివి ఉంటాయి మనకి. క్లియర్ కదా? సో కాబట్టి ప్రొడక్టివిటీ, రెసిలియన్స్, ఎంప్లాయ్మెంట్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ ఇష్టము. బట్ ఒకవేళ చదివితే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటారు. 2 సార్లు చదివితే ఆటోమేటిక్గా ఎగ్జామ్ లో ఆప్షన్ చూసి చుక్క పెట్టడమే కదా, పెళ్లి కూతురికి ఇట్లా చుక్క పెట్టడమే కదా ఎగ్జామినేషన్ లో. సో ఆ దిష్టి చుక్క పెట్టండి. సో ఆబ్వియస్లీ గుర్తుంటాయి మీకు. ఏమంటావు సందీప్? రైట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేస్తే మనకి 9 ప్రియారిటీ ఏరియాస్ ఉన్నాయి కదా. సో 9 ప్రియారిటీ ఏరియాస్ లోపల జుమ్లో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఇదన్నమాట మనకి. దీనికి మనకి 1.5 lakh crores లో 1.5 lakh crores తోటి ఖర్చు కొనుక్కొని కన్నీళ్ళు తుడుచుకొని చెప్తున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఏరియా కాస్ట్లీ ఖర్చు అన్నమాట ఇది చాలా. ఓకే రైట్. సో ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ ద అగ్రికల్చర్. సో దీనికి మొత్తానికి ఈ ప్రియారిటీ ఏరియా 1 కి 1.52 lakh crores కేటాయించడం జరిగింది నిర్మలమ్మ గారు. సో మరి నిర్మలమ్మ గారు మరి ఏం చెప్పారు? క్యా బతాయా క్యా సందేశ్ దియా అంటే ఇక్కడ చూడండి, దీని కింద ఇవన్నీ చేస్తారంట. ఓకేనా? దేని కింద? సో ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఏ క్వశ్చన్ అనే కా ఛాన్స్ बहुत ज्यादा है. ఓకే, సో ఏంటంటే క్వశ్చన్ అదే హెడ్లైన్ క్వశ్చన్. సో ప్రియారిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ ద అగ్రికల్చర్, ఎందుకంటే 1,50,000 కోట్లు కేటాయించినప్పుడు మరి మనం కూడా కొంచెమైనా మనసున్న వాళ్ళు కొంచెమైనా ఆలోచించాలి కదా దీని గురించి. నిర్మలం 1,50,000 కోట్లు అంటే మామూలు విషయమా? రైట్. సో కాబట్టి థోడాసా సోచనా పడేగా. సో రైట్. సో ట్రాన్స్ఫార్మింగ్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ అనే ఒకటంట. రెండోది రిలీజ్ ఆఫ్ ద న్యూ వెరైటీస్ అని చెప్తున్నారు. కొత్త వెరైటీస్, కొత్త వంగడాలను తీసుకురావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తామని చెప్పేసి, అండ్ మిషన్ ఫర్ ద ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద పల్సెస్ అండ్ ద ఆయిల్ సీడ్స్, అండ్ వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ ద సప్లై చైన్స్ యొక్క ప్రాసెస్ ని పెంచాలి, అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం మనకి పర్టికులర్ స్ట్రీమ్ ఎక్స్పోర్ట్స్ ని చేయాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ నేషనల్ కోఆపరేషన్ పాలసీని చేస్తారంట, కోఆపరేటివ్ సొసైటీని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడానికి. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద అగ్రికల్చర్ కోసం ఏంటిది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తారంట. అంటే ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ డ్రోన్స్ ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. అలా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి సో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నిట్ల కోసం 1,50,000 కోట్లని మనకి ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ప్రపోజ్ అంటే ఆ ప్రపోజ్ కాదు, ఈ ప్రపోజ్. ఓకే రైట్. ట్రాన్స్ఫార్మింగ్ ద అగ్రికల్చర్ రీసెర్చ్, అండ్ నెక్స్ట్ ఏంటి రిలీజ్ ఆఫ్ ద న్యూ వెరైటీస్, నెక్స్ట్ ఏంటి న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనా? పల్సెస్, ఆయిల్ సీడ్స్ నేను కొంచెము సాగదీసినట్టే చెప్తాను, ఎందుకంటే గుర్తుండాలి మైండ్ లో. నేను చెప్పుకుంటూ పోతే అందరికీ నాకు తేడా ఉండదు కదా. సో కాబట్టి అందువల్ల మీకు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇవి 9 ఏరియాస్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రియారిటీ ఏరియాస్ అని అడుగుతాడు క్వశ్చన్ అనేది. సో అగ్రికల్చర్ ప్రియారిటీ ఏరియాస్ ఏమున్నాయి బడ్జెట్ లో అంటే ఇవే అగ్రికల్చర్ ప్రియారిటీ ఏరియాస్ వాళ్ళు ఇచ్చిన. సో ఈ అగ్రికల్చర్ లో ఇవన్నిటిని కూడా పెంపొందిస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఆప్షన్స్ ఇవే ఇస్తాడు, 1 2 3 4 5 6 ABCDFG. ఓకేనా? ABCDFG బాలు ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ గర్ల్ అని చెప్పేసి బాలు అంటాడు. అట్లా ఇక్కడ కూడా ABCDF ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి సో ట్రాన్స్ఫార్మింగ్ రీసెర్చ్, న్యూ వెరైటీస్ ఇట్లా. ఓకేనా? రైట్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఏం చెప్పినారు? ఏం ఎత్తింది అమ్మ అంటే సో బోనం ఎత్తింది. ఆషాఢ బోనం ఎత్తి ఓహో అన్నది. లాస్ట్కి ఏమైంది? ఏం లేదు. రైట్. ఫస్ట్ వన్ చూసుకుంటే ఏమన్నది? ట్రాన్స్ఫార్మింగ్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నది. అగ్రికల్చర్ రీసెర్చ్ పెట్టడానికి కోసము కాంప్రహెన్సివ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తుందంట. సో అగ్రికల్చర్ రీసెర్చ్ చేసి ఎలాంటి సీడ్స్ ని తయారు చేస్తారు? కొత్తగా ప్రొడక్టివిటీ పెంచే సీడ్స్ ని, అండ్ క్లైమేట్ చేంజ్ ని తట్టుకునే వాటిని. క్లైమేట్ రెసిలియంట్ అంటే మనకి ఏవైతే ఇప్పుడు వాతావరణ మార్పులు వస్తున్నాయో వాతావరణ మార్పుల్ని తట్టుకునే వెరైటీస్ ని, ప్లస్
ఇవి ఏంటి? ప్రొడక్టివిటీని పెంచేవి, వాతావరణ మార్పుల్ని పెంచేటివి ఏవైతున్నాయో అలాంటి వాటిని తయారు చేస్తుందంట అమ్మా. ఓకే రన్. రెండోది నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. ఎందుకంటే భారతదేశంలో చాలా కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించి, షుగర్ కేన్కి సంబంధించి కానీ, పాలకి సంబంధించింది కానీ, ఇలా చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికి ఒక యూనిఫైడ్ పాలసీ అంటూ లేదు. కోఆపరేటివ్ సొసైటీ ఎట్లా ప్రమోట్ చేయాలి, వాటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వాటికి ఎలక్షన్స్ ఎలా చేపట్టాలి, వాటికి గవర్నమెంట్ ఎలా ఫండింగ్ ఇవ్వాలి, ఆ ఫండింగ్ని ఆడిట్ ఎట్లా చేయాలి, ఇలాంటి సపరేట్ మెకానిజం అంటూ ఏం లేదు కోఆపరేటివ్ సొసైటీస్ కి. ఆ కోఆపరేటివ్ సొసైటీ ఏంటిది? దట్ ఈస్ అ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై ద ఫార్మర్స్ పెట్టుకున్న వాలంటరీ ఆర్గనైజేషన్స్ ని మనం ఏమంటాం? కోఆపరేటివ్ సొసైటీ అని చెప్తుంటాం. సో అందువలన ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి సంబంధించి ఒక పర్టికులర్ పాలసీ తీసుకొస్తామని చెప్తున్నారు. సిస్టమాటిక్, ఆర్డర్లీ అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కోఆపరేటివ్స్. దానికి ఒక ఏం కావాలి? పాలసీ కావాలి. దానికి సంబంధించి ఒక పాలసీ తీసుకురావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఒకటి, అగ్రికల్చర్ మీద సిస్టమాటిక్ రీసెర్చ్ చేస్తాం. రెండోది, అగ్రికల్చర్ లో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏం చేస్తాం? వాళ్ళందరినీ బాగు చేస్తామని చెప్తున్నారు. మూడోది, వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్. వెజిటేబుల్ ప్రొడక్షన్, సప్లై చైన్, దీని ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనకు హైదరాబాద్ లో 1.5 జనాభా ఉంది. ఈ 1.5 జనాభాకి ఏం చేయాలా? వెజిటేబుల్ సప్లై చేయాలా లేదా? ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో భీమిలి కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడ కూడా మనకి ఏం చేయాలా? కూరగాయలు పండించాలి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఏం చేయాలి? మనకి కూరగాయలని పండించాలి. అప్పుడు మనకి ఏమైతే ఈజీగా అక్కడ ఉన్న టౌన్స్ కి ఏమైతే సప్లై అవుతాయి, పెద్ద పెద్ద టౌన్స్ కి. ఎందుకంటే అక్కడ పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి, నువ్వు కూడా పోతావు కదా XYZ అని చెప్పి. సో అందుకని చెప్పేసి అలా మనకి ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో చుట్టుపక్కల ఇక్కడ ఈ సిటీస్ కి, పెద్ద టౌన్స్ కి సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఈ పెద్ద సరౌండింగ్ ఏరియాస్ లో మనకి ఏం చేయాలి? ఈ ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో మనం ఏం చేయాలి? ఈ వెజిటేబుల్స్ ప్రొడక్షన్ ని ఏం చేయాలి? మనం పెంచాలి. ఈ వెజిటేబుల్ ప్రొడక్షన్ ని పెంచి దాన్ని ఏం చేయాలా? స్టోర్ చేయడానికి కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఏం చేయాలా? అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశాలని కల్పిస్తామని మనకి డబ్బా కొట్టి చెప్పింది ఎవరు? నిర్మలమ్మ. ఏమని? వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్. దీనికోసము FPOs అంటే ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, కోఆపరేటివ్స్ కానీ, ఈ పెద్ద స్టార్ట్అప్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తారంట ఈ సెక్టార్ లోపల. ఫర్ ఏంటిది? వెజిటేబుల్ సప్లై చైన్ ఫర్ ద కలెక్షన్ అండ్ ద స్టోరేజ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అండ్ టు సప్లైస్ బిగ్ టౌన్స్. సో దానికోసము ఓకే, ఫార్మర్ కంపెనీస్, కోఆపరేటివ్స్ ఓకే, బట్ కొత్తగా ఇక్కడ ఏంటిది? ఈ సెక్టార్ లోపల స్టార్ట్అప్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్తుంది. ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఆల్రెడీ ఇక్కడ కోఆపరేటివ్స్ కానీ, ఇప్పుడు కాదు, మనం బుట్టకు నుంచి ఉన్నాయి అవి, వాటిని ఎవరు గెలకలేదు. సో కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఎవరైనా సరే, మన ఇదేం సినిమా, శర్వానంద్ శ్రీకారం ఉంది కదా, శర్వానంద్ ఊర్లో అందరూ కూడా ఎండిపోతే లాస్ట్కి ఏం చేస్తాడు? ఏం చేయాలి అర్థం కాక వ్యవసాయం చేసి స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు కదా, ఈ శ్రీకారం సినిమా అనమాట ఇది. స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ప్రమోట్ చేస్తాయంట. ఓకే, నెక్స్ట్ ఆత్మనిర్భరత అంటే ఇట్లా ఛాతి చూపియమని కాదు. ఆత్మనిర్భరత అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి, చెప్పరించి కాదు, ఛాతీకి కాదు, ఆత్మనిర్భరత, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సో ఈ ఆత్మనిర్భరత కింద ఏంటిదంటే ఈ సీడ్స్, ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేసిన ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలని చెప్తుంది. ఓకేనా? ఆయిల్ సీడ్స్, ఆయిల్ తినాలి, ఆయిల్ తాగాలి. ఓకేనా? ఆయిల్ సీడ్స్ దేని కింద? ఇది ఇంటీరియం బడ్జెట్ లో కూడా ఇదే చెప్పినారు. ఆత్మనిర్భరత కింద మనకి ఆవాలు అంటే మస్టర్డ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సీసమం కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ. ఓకేనా? సో ఈ వీటి అన్నిటి గురించి మనకి ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేసి వీటి యొక్క ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి దానికి సపరేట్ గా మనకి గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి దీనికి ఏ పేరుతోటి? ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్, మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. సో దట్ ఈస్ ద సెల్ఫ్ రిలయన్స్ పేరుతోటి. ఓకేనా? ఆత్మనిర్భరత. ఓకే, నెక్స్ట్ వన్, రిలీజ్ ఆఫ్ ద న్యూ వెరైటీస్. కొత్తగా మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు దాదాపు 109 కొత్త వెరైటీస్ అనేటివి మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో హై ప్రొడక్టివిటీ కానీ, అవి క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ అనమాట అవన్నీ కూడా. దాంట్లో ఆల్రెడీ మనకి 32 అనేది ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు మనకి టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అవి ఫ్యూచర్ లో కూడా మనకి ఏంటిది ఫార్మర్స్ కి రిలీజ్ అవుతుంటాయి. ఫ్యూచర్ లో విల్ బి రిలీజ్డ్ ఫర్ ద కల్టివేషన్ బై ద ఫార్మర్స్. ఫీల్డ్ ట్రయల్స్ అనేది జరుగుతుంది. దాదాపు 109 కొత్త వెరైటీస్ ని తయారు చేశారు. కానీ దాంట్లో 32 మాత్రమే ఇంకేమైనా మనకి ఫీల్డ్ లో ట్రయల్ చేస్తున్నాం. అంటే పొలంలో వేసి వాటి వల్ల ఏమైనా అనర్థాలు ఉన్నాయని, అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇల్ ఎఫెక్ట్స్ కానీ, మన అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ ఏవైనా ఉన్నాయా లేదా అని చెప్తే చెక్ చేసి ఆ తర్వాత రైతులకు అమ్ముతారు అనమాట. అలా 109 వెరైటీస్ ని క్రియేట్ చేశారు. దాంట్లో 32 వెరైటీస్ అనేటివి ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవన్నిటిని కూడా ఫార్మర్ కి త్వరలో అందించబోతున్నాము. అలాగే ఫ్యూచర్ లో ఇలాంటి వాటిపైన ఇంకా ఏం చేస్తాం? ఎక్కువ మొత్తంలో కాంప్రహెన్సివ్ గా ఏం చేస్తాం? రీసెర్చ్ చేస్తామని చెప్తున్నారు. ఆత్మనిర్భరత కింద ఏమున్నాయి? గ్రౌండ్ నట్, ఆవాలు అన్ని రుబ్బి వేసుకోవాలి. సీసమం అంటే నువ్వులు, సోయాబీన్ అండ్ ఏంటి సన్ఫ్లవర్. ఓకేనా? మన భారతదేశంలో వండేటి ఇవే కదా. ఇవి కాకుండా ఇంకా ఆయిల్ ఏమైనా ఉన్నాయా? ఇలా కోకోనట్ అని పెట్టారు మళ్ళా. ఆత్మనిర్భరత.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్ అంటే మీ అందరికీ తెలుసు, ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేసేది, ఈవెన్ ఏ కెమికల్ వాడవు, న్యాచురల్ గా జరుగుతుంది. సో న్యాచురల్ ఫార్మింగ్స్ కి దాదాపు 1 కోటి మంది జనాభాకి, 1 కోటి మంది ఫార్మర్స్ కి 1 crore ఆఫ్ ద ఫార్మర్స్ ఆఫ్ ద కంట్రీ విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ టు ద న్యాచురల్ ఫార్మింగ్ సపోర్టెడ్ బై సర్టిఫికేషన్ అండ్ బ్రాండింగ్ నెక్స్ట్ 2 years. ఓకే, అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, మరి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే ఏం కావాలా? నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా అంటే అవుతుందా? అవ్వదు. దానికి ఏం చేయాలా? సపరేట్గా ఒక మెకానిజం ఉంటుంది, రైతుల్ని ఎంకరేజ్ చేయాలి. అది న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండిన ఫుడ్ అనేది మనకు తెలుస్తుందా? తెలియదు. అందుకోసము న్యాచురల్ ఫార్మింగ్ కోసం మనం ఏం చేయాలి? మనకి సో సర్టిఫికేషన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఏం చేయాలి? మళ్ళీ బ్రాండింగ్ కూడా చేయాలి. ఎన్ని సంవత్సరాలలో? నెక్స్ట్ 2 years లోపల. ఎంతమంది ఫార్మర్స్ కి 1 crore బేటా, 1 crore ఫార్మర్స్ ఏం చేయాలి? మనం సహజ్ ఖేతీ బారీ, సో వ్యవసాయము ఏది న్యాచురల్ వ్యవసాయం కిందికి తీసుకురావాలన్నమాట, న్యాచురల్ ఫార్మింగ్ కిందికి తీసుకురావాలి. అయితే దీనికి మరి వీళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ కి కావాల్సిన వాటన్నిటిని కూడా సప్లై చేయాలి కదా. వాళ్ళు ఊరికే చేతులు ఎత్తేసి ఊరికే వేసేసి సో ఇట్లా అంటే గాజుల సప్లై వస్తుందా? రాదు కదా. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే 10,000 ఏం చేస్తుందంట చూడండి, 10,000 ఏంటిది బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ పెడతా ఉంటుంది. అంటే బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ అంటే ఎవరికి ఏం అందించడానికి కోసము? ఈ ఫార్మర్స్, ఎవరైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సో ఇన్పుట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఏం కావాలో అవన్నీ ఇందులో అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. అంటే న్యాచురల్ ఫార్మింగ్ కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ సో కాబట్టి ఈ 10,000 ఏవైతే 10,000 మనం ఏం పెట్టబోతున్నాం? మనం బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్స్ పెట్టబోతున్నాము. సో ఈ బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్స్ ద్వారా మనకి వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరికి? ఈ 1 crore ఆఫ్ ద ఫార్మర్స్ మనకి ఏం చేస్తారు? న్యాచురల్ ఫార్మింగ్ సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? నెక్స్ట్ 2 years లోపల. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్పెక్టెడ్ లో ఒకటి ఇది న్యాచురల్ ఫార్మింగ్ కి సంబంధించి. కనిపిస్తలేదేమో మీకు, నాకు కూడా కనిపిస్తలేదు. ఏం చేద్దాం మరి, బడ్జెట్ కనిపిస్తలేదు ఎవరికి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేస్తే స్ట్రిమ్ ప్రొడక్షన్ అండ్ ద ఎక్స్పోర్ట్. సో దీనికి కూడా మనకి ఈ భారతదేశంలో మనకి దాదాపు 60,000 కోట్ల ఎక్స్పోర్ట్ జరిగితే ఆక్వాటిక్ ప్రొడక్ట్స్ లో 2/3 అనేది వీటి ద్వారానే జరిగింది అనమాట. మనకి భారతదేశంలో మొత్తం 60,000 కోట్ల ఆక్వాటిక్ ఫుడ్ అనేది ఎక్స్పోర్ట్ జరిగితే మనకి 2/3 అనేది ఓన్లీ సో వీటి ద్వారానే, మనకి స్ట్రిమ్స్ ద్వారానే జరిగినట్టు మనకి ఇది ఎకనామిక్ సర్వేలో ఉంది. ఓకే, అయితే సో ఇదంతా కూడా మళ్ళీ స్ట్రిమ్స్ ని ఎక్కువ మొత్తంలో మనకి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడానికి మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా సో ఈ స్ట్రిమ్స్ అయితే ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకి సహాయం అందిస్తాము అండ్ వీటి ఎక్స్పోర్ట్స్ కోసం కూడా సహాయం అందిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద అగ్రికల్చర్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద అగ్రికల్చర్ అంటే ఏంటిది? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఫార్మర్ అయినా వాడుకోవచ్చు అనమాట. దాన్ని డిజిటల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు యూనివర్సిటీలో వైఫై పెట్టినాం అనుకో, యూనివర్సిటీలో వైఫై పెడితే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా వాడుకుంటాడు. రైల్వే స్టేషన్ లో వైఫై పెట్టాం అనుకో, ఎవరైనా వాడుకుంటాడు. అవన్నీ కూడా ఏంటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరైనా అట్లనే అగ్రికల్చర్ లో పర్టికులర్ ఇప్పుడు వస్తున్న దాంట్లో ఏంటి? డ్రోన్స్ మేజర్ గా. ఇప్పుడు డ్రోన్స్ తీసుకొచ్చావు, ఆ డ్రోన్స్ ఎవరైనా ఏం చేయొచ్చు? వాడుకోవచ్చు అనమాట. సో అలాంటి దాని మీద మేము ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. అలాంటి దానిపైన ఫోకస్ చూడండి. సో దట్ ఈస్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవరేజ్ ఫర్ ద ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్. వాళ్ళ ల్యాండ్స్ లోపల అందరికి 3 సంవత్సరాలలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సో అందుబాటులోకి తీసుకొస్తారంట. డిజిటల్ క్రాప్ సర్వే అంట. పంటలు పండిస్తాం కదా, పంటలు పండే ఏదైతే ఉన్నదో భారతదేశంలో 400 డిస్ట్రిక్ట్లలో మనకి డిజిటల్ గా క్రాప్ సర్వే చేస్తారంట. మరి డిజిటల్ గా క్రాప్ సర్వే ఎట్లా చేస్తారనేది మనకు తెలియదు. బట్ జనరల్ డ్రోన్ సిస్టమ్ ద్వారానే ఆ క్రాప్స్ యొక్క ఫొటోస్ తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటో తీసి క్రాప్ యొక్క దాని యొక్క ఇంటిని సర్వే చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇష్యూయన్స్ ఆఫ్ ద జనసమర్థ్ బేస్డ్ వాట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో జనాలకి అవసరమైనటువంటి ఏంటి? మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. ఎంత? కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనకి ఫార్మర్స్ కి ఏం చేయొచ్చు? మనకి లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలా మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తాం. దేనికి సంబంధించి? అగ్రికల్చర్ కి సంబంధించి అని చెప్తాను. ఇలా క్రాప్ సర్వే చేయడం ద్వారా ఏంటిదంటే మనకి ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ని ఈజీగా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. సో ఒకవేళ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడైనా పంట పొలాలు అనేవి పోయినాయి అనుకోండి మళ్ళీ, సో అప్పుడు నువ్వు పదర అని చెప్పేసి లాస్ట్కి నువ్వు ఏం చేయొచ్చు? క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిజిటల్స్ అంటే ఇవన్నీ కూడా ఇప్పటి కోసం ఇప్పుడేదో రైతులకు ఏదో జరుగుతాయని కాదు. ఒక 10 years తర్వాత వీటి యొక్క అవసరం అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఇప్పటికిప్పుడు ఏం జరగదు. సో అందువల్ల సో మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనుకుంటా. మీకు ఇది అర్థం కాకపోతే పర్టికులర్లీ యూ రిమెంబర్ ఇట్ యాజ్ వాట్ డ్రోన్స్. పర్టికులర్లీ అగ్రికల్చర్లో డ్రోన్స్ కానీ, అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్లో వచ్చింది. సాయిలు నీ పొలంలో పండుతున్న దాంట్లో
నీ పొలంలో మొలకలు వస్తాయా లేవా అని చెప్పేసి నీ పొలంలో మొలకలు రావడానికి కోసం అందులో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయో టెస్ట్ చేయాలనుకో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ వచ్చింది, పెడితే 2 నిమిషాలలో బయటకు తీస్తాను. దాంట్లో సాయిల్ ఇంత ఉంది, జింక్ ఉంది, జింక్ ఉంది, బొంక్ ఉంది, బోరాన్ ఉంది, దాంట్లో నైట్రోజన్ లేదు, ఫాస్ఫరస్ లేదు, ఏం లేదు, నువ్వు ఎగ్జామ్కి వనికి రావని చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? అందుకని సో అలా కాకుండా మీరు కూడా జాగ్రత్త చదవండి. అలా మన సాయిల్ టెస్టింగ్ కోసం కానీ ఇవన్నిట్ల కోసం కానీ ఈరోజు పెద్ద పెద్ద టెక్నాలజీస్ వచ్చాయి. రైట్, ఓకే. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇది చూడొచ్చు, ఇంతకు ముందు చెప్పింది మనకి. చూడండి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవరేజ్. సో ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాలలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ 400 డిస్ట్రిక్ట్లలో క్రాప్ సర్వే చేస్తామని చెప్తున్నారు. అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద 6 crore ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్ విల్ బి బ్రాట్ అన్ టు ద ఫార్మర్ ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రీస్. 6 కోట్ల మంది ఫార్మర్స్ ని సో డిజిటలైజేషన్ చేస్తారని చెప్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ మన దగ్గర, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి కానీ వేరే రాష్ట్రాలలో లేవు. ఆ వెనుకబడిన రాష్ట్రాలు దిక్కుమాలలో ఉన్నారుగా, మన డబ్బులన్నీ అక్కడ పోతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఓకే, మన అందరికీ కూడా డిజిటలైజేషన్ అయి ఉంటాయి ల్యాండ్ రికార్డ్స్, వేరే దగ్గర 6 కోట్ల దగ్గర. అండ్ నెక్స్ట్ అంటే జన సమర్థ బేస్డ్ కిసాన్ క్రెడిట్ ఆల్ బి ఇష్యూడ్ ఇన్ ద 5 రాష్ట్రాలలో ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇష్యూ చేస్తారంట. జన సమర్థ అంటే ఏం లేదు, ఊకే జనాలకు అవసరమైన అని చెప్పేసి దానికి పెద్ద తోడు యాడ్ చేస్తారు. మనకి మన వాళ్ళకి హిందీ రాదు కదా, మనోడు ఏదో అనుకుంటాడు, జన సమర్థ అంటే ఏదో అనుకుంటాడు. జన సమర్థ అంటే ఏం లేదు, ఉత్త సమర్థే. ఓకే, సో జనరల్గా ఇది అన్నమాట మనకి సంబంధించి. ఓకే, ఒక్కసారి బ్యాక్కి వెళ్తే ఇవి. ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ రీసెర్చ్, న్యూ వెరైటీస్, న్యాచురల్ ఫార్మింగ్ ఎంత 5 కోటి మందికి 2 సంవత్సరాలలో. నెక్స్ట్ ఇది మిషన్ పల్సెస్, మీ అందరికి తెలుసు, ఆత్మనిర్భరత. ఇది సిటీస్, చుట్టుపక్కల సిటీస్కి ఎంకరేజ్ చేయాలి. స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేస్తున్నాం దీంట్లో. స్ట్రిమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్న నవంబర్ ద్వారా కోఆపరేటివ్ పాలసీ. ఇది కూడా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లియర్? ఏ హై ప్రియారిటీ నెంబర్ 1. ఓకే, నో ఆతే హై ప్రియారిటీ నెంబర్ 2. ఎంప్లాయ్మెంట్ అండ్ ద స్కిల్స్. ఇది కొంచెం టైం టేకింగ్ అండ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కూడా కంపల్సరీ వచ్చే ఏరియా కూడా ఇదే అన్నమాట. కాబట్టి మీరు కూడా కొంచెం ఏం చేయాలా, చాలా జాగ్రత్తగా వినాలి, ఓపిక్గా వినాలి. సో పక్కన దిక్కులు చూస్తా అంటే నేను ఏం చేయలేను కానీ. రైట్, చూడండి ఒకసారి దీంట్లో ఏమున్నాయి మనకి. మేజర్గా 3 స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ దాంట్లోనే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనే ఒక స్కీమ్ ఉన్నాయి. అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అండ్ స్కిల్లింగ్ లోన్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్స్. లాస్ట్ 4 అనేటివి చాలా సిల్లీగా ఉన్నాయి కానీ ఫస్ట్ దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, స్కిల్లింగ్ అని చెప్పాడు, స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ చేయాలని. ఇక్కడ కూడా స్కిల్ నేర్చుకున్న తర్వాత దానికి ఏమి ఇవ్వాలి, లోన్స్ అని ఇచ్చారు. ఇదంతా కూడా చదువు అయిపోయిన తర్వాత ఇక చదువుకునేటప్పుడు ఏం చేయాలి, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలి కదా, చదువుకునేటప్పుడు కూడా ఇవ్వాలి కదా. లేకపోతే పప్పురాడు ఎడికి చదువుకుంటాడు, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ నారాయణమూర్తిలో ఏమన్నదక్కో అంటాడు మరి. అందువల్ల కాబట్టి మనకి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, నెక్స్ట్ ఏంటి స్కిల్ కానీ, స్కిల్లింగ్ కానీ, అన్నిటికీ ఏం చేయాలి, లోన్ చేయాలి. ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నాడు, మహిళా భారత్ అని చెప్పి మహిళలను పార్టిసిపేట్ చేయాలని చెప్పిస్తున్నాడు వర్క్ ఫోర్స్ లోపల. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 3 స్కీమ్స్ ఉన్నాయన్నమాట మనకి. స్కీమ్ ఏ అని ఒకటి ప్రపోజ్ చేశారు, స్కీమ్ బి అని అండ్ స్కీమ్ సి అని చెప్పేసి మనకి ఎక్కువ మంది మెంబర్స్ ని మనకి ఎంప్లాయ్మెంట్ లో ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మంది యూత్ ని సో జాబ్ చేసేటట్టు చేయాలని చెప్పేసి కొన్ని కంపెనీస్ కానీ కొన్ని జాబ్ చేసే వాళ్ళకి కానీ సో మనకి ఏం చేస్తున్నాం, మనం వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కోసం మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 3 స్కీమ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ చూసి ఖచ్చితంగా ఎగ్జామ్ లో వచ్చి తీరుతుంది, గ్యారంటీ క్వశ్చన్. సో గ్యారంటీ క్వశ్చన్ ఇది. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది గ్యారంటీ క్వశ్చన్. సో కాబట్టి నేను కూడా టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను దానిపైన. ఓకేనా, మిగతా అని నార్మల్. పెద్ద స్కిల్లింగ్ అంటే మీకు తెలియదా, స్కిల్ లోన్ ఎంత ఇస్తాడో తెలియదా, ఇందులో అమౌంట్ పోయి ఉంటుంది. ఇందులో 10 లక్షలు ఇస్తారట, 7.5 లక్షలు ఇలా ఇంతే ఉంది. పెద్ద ఇది విషయం ఏం లేదు, అవి నెక్స్ట్ లాస్ట్ చెప్తా. బట్ ఫస్ట్ ఇది మాట్లాడదాం. ఓకే, నేనే సొల్లకి చెప్తున్నాను కదా, చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మనకి సెకండ్ పిల్లర్ ఏంటిది, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ జనరేషన్ అనేది సెకండ్ పిల్లర్, ఒక ప్రియారిటీ ఏరియా. సో కనుక తీసుకుంటే ఇప్పుడు సో 3 స్కీమ్స్ లోపల ప్రధానమంత్రి ప్యాకేజ్ అని చెప్తున్నారు. దాన్ని ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద 3 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి స్కీమ్ ఏ, స్కీమ్ ఏ ఫర్ ద ఫస్ట్ టైమర్స్, అండ్ స్కీమ్ బి జాబ్ క్రియేషన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అండ్ ద స్కీమ్ సి అండ్ నెక్స్ట్ ఏంటది సపోర్టర్స్, సో ఎంప్లాయర్స్ కి సపోర్టర్స్ కి. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి. చూడండి, ఇది జాబ్ చేసే వాళ్ళకి మనలాంటి ఇది జాబ్, ఇది ఎంప్లాయీ అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆయన కోసం. ఇది కూడా ఎంప్లాయీ
ఈ కోసము, ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆయన కోసము. ఓకేనా, ఇది ఎంప్లాయీ కోసం కాదు, ఇది ఎంప్లాయర్స్ ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. సో దిస్ ఈజ్ ఫర్ ద వర్డ్ జాబ్ ప్రొవైడర్స్. ఇది ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా దేనికోసం, జాబ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అది ఎంప్లాయర్స్ కోసం. అది ఏది, సి అనేది ఏదైతే ఉందో అది ఎంప్లాయర్స్ కోసం, బి అనేది ఎవరికి, ఎంప్లాయీస్ కోసం, అండ్ ఇది కూడా ఏ అనేది కూడా ఎంప్లాయీస్ కోసం, ఎంప్లాయీస్ కి, అది సి అనేది ఏదైతే ఉందో అది ఎంప్లాయర్స్ కోసం. ఓకేనా, ఎంప్లాయర్స్ అంటే జాబ్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం. అయితే ఈ 3 స్కీమ్స్ ని మనకి మేజర్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. ఓకేనా, మీరు చూడండి ఇక్కడ 3 స్కీమ్స్, స్కీమ్ ఏ అండ్ ద స్కీమ్ బి అండ్ ద స్కీమ్ సి. నువ్వు ఎన్రోల్మెంట్ డ్యూరేషన్ అంటే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి, సో ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి డ్యూరేషన్ ఎంత, నువ్వు 2 సంవత్సరాలలో ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు. 2 సంవత్సరాలలో ఈ స్కీమ్లలో జాయిన్ అవ్వచ్చు. ఈ స్కీమ్ ఎన్ని రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది, సో అంటే 3 years. సో స్కీమ్ యొక్క వ్యాలిడిటీ ఎంత, 3 years. ఇక్కడ స్కీమ్ అనేది ఎన్ని రోజుల పాటు అమల్లో ఉంటుంది, 6 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఇక్కడ కూడా స్కీమ్ అనేది ఎన్ని రోజుల పాటు అమల్లో ఉంటుంది, 6 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఓకేనా, సో స్కీమ్ ఇది ఏదైనా 2 years, ఇది 3 years అమల్లో ఉంటుంది స్కీమ్, ఇది 6 years అమల్లో ఉంటుంది. అంటే 6 అంటే ఈ స్కీమ్ కింద వచ్చే బెనిఫిట్స్ అనేది మనకి 3 సంవత్సరాల వరకే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ 6 years వరకే ఈ స్కీమ్ లో మన ఏమంటారు అమల్లో ఉంటుంది. ఇక్కడ కూడా 6 years వరకు ఉంటుంది మనకి. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేస్తే బెనిఫిషియర్స్. దీని ద్వారా గవర్నమెంట్ దాదాపు 210 లక్షల మంది బెనిఫిట్ అవుతారని, స్కీమ్ బి ద్వారా 30 లక్షల మంది బెనిఫిట్ అవుతారని, స్కీమ్ సి ద్వారా 50 లక్షల మంది బెనిఫిట్ అవుతారని చెప్పేసి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ 3 స్కీమ్ల ద్వారా. ఒక దాని కింద 210 లక్షలు, ఇంకో దాని కింద స్కీమ్ బి కింద 30 లక్షలు, అండ్ నెక్స్ట్ స్కీమ్స్ కింద 50 లక్షల మంది. అయితే దీనికి గవర్నమెంట్ స్కీమ్ ఏకి 23,000 కోట్లు, అండ్ స్కీమ్ బికి 52,000 కోట్లు, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ సికి 32,000 కోట్లు అనేది గవర్నమెంట్ అనేది అలోకేట్ చేసింది. ఇది మనకి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రపోజ్ చేసింది. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇందులో ఈ డాటా రట్టాగొట్టాల్సింది, వీరికి వేరే ఆప్షన్ లేదు. సో ఇది బెనిఫిషియరీ ఎంత అండ్ వీటికి ఎంత అలోకేట్ చేశారు, స్కీమ్ ఏ కానీ స్కీమ్ బి కానీ అండ్ స్కీమ్ సి కానీ ఒక్కొక్క దానికి ఎంత అలోకేట్ చేశారు అనేది మనం దీనిపైన ఫోకస్ చేయాలి. అయితే వీటి స్కీమ్ డీటెయిల్స్ మాట్లాడుకోవాలి. స్కీమ్ ఏ ఫస్ట్ టైం, స్కీమ్ ఏ కానీ స్కీమ్ బి అని ఎవరికని చెప్పాను నేను, ఎంప్లాయీస్ కి. అండ్ స్కీమ్ సి అనేది ఎవరు, ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆయనకి స్కీమ్ సి అనేది వర్తిస్తుంది. అయితే ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈపీఎఫ్ఓ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఈపీఎఫ్ఓలో ఇప్పుడు ఎవరైనా సరే ఏ కంపెనీలో అయినా సరే జాబ్లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈపీఎఫ్ఓ అకౌంట్ అనేది తీయాలి. ఇది మ్యాండేటరీ. ఈ స్కీమ్ ఏ కానీ స్కీమ్ బి కానీ స్కీమ్ సి కానీ దేంట్లో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ పొందాలన్నా కానీ ఖచ్చితంగా ఆ ఎంప్లాయర్ అనేవాడు కానీ ఆ ఎంప్లాయీ కానీ ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ లో రిజిస్టర్ అయి ఉండాలా. ఏది, ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఉండాలి. ఇది మ్యాండేటరీ. మనం మాట్లాడుకునే 3 స్కీమ్స్ కూడా ఇది కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా సరే అండ్ పాత ఓల్డ్ వాళ్ళైనా సరే దీంట్లో వాళ్ళకి అకౌంట్ ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు జాబ్, సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది. సో స్కీమ్ ఏ, సో స్కీమ్ ఏ కానీ స్కీమ్ బి కానీ, ఓకే నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ సి కానీ. ఓకే 3 ఉన్నాయి మన, స్కీమ్ ఏ అండ్ ద స్కీమ్ బి అండ్ ద స్కీమ్ సి ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఫస్ట్ టైం ఏమొచ్చింది నాకు, సో మస్తు జాబ్ వచ్చింది. మస్తు మామూలు పర్ఫ్యూమ్ కొట్టేసి ఇట్లా ఐడి కార్డ్ వేసుకొని మొత్తం సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ టైప్లో స్టార్ట్ అయినా అనుకుందాం. సపోజ్ ఇంకా పోతా ఉన్నా లాస్ట్కి ఏమంటాడు వాడు, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అంటాడు, నీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా అంటాడు. అవన్నీ మనం తీయాలా. మనం తీస్తే జనరల్గా సో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఫస్ట్ టైం ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతున్నారో, ఫస్ట్ టైం జాబ్ సీకర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సో ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ టైం ఎంప్లాయర్స్కే మనకి సో ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా స్కీమ్ బి వర్తిస్తుంది. స్కీమ్ సి అనేది ఫస్ట్ టైం జాబర్స్ కాదు, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎంప్లాయర్స్కి వర్తిస్తుంది. జాబ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. ఇది జాబ్ తీసుకున్న వాళ్ళకి వర్తిస్తాయి 2, స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి అనేది. కానీ ఎవరైనా సరే మనకు ఖచ్చితంగా దీంట్లో ఉండి తీరాల్సిందే. ఏది, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి వాళ్ళ నేము, వాళ్ళకి సంఖ్య ఉంటుంది కదా, వాళ్ళకి ఆధార్ నంబర్ లాగా వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ నంబర్ ఉంటుంది కదా, అది ఉండాల్సిందే. అది ఉంటేనే ఈ స్కీమ్స్ కి ఎలిజిబుల్ అనమాట. మరి మనకి ఎట్లా వస్తుందంటే మనం ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ మన పేరు మీద సో ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ చేసి తీస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ల కింద ఎవరికి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది మనకి
చూద్దాం. ఇప్పుడు ప్రతి స్కీమ్ కి మనం ఇంతకు ముందు చూసాం కదా, ఏ స్కీమ్ చూసినా కానీ ప్రతి స్కీమ్ కి డ్యూరేషన్ ఎంత 2 years కదమ్మా. ఇక్కడ స్కీమ్ కి 2 years, ఇక్కడ స్కీమ్ కి 2 years, ఇక్కడ కూడా ఎంత 2 years మనకి ఏ స్కీమ్ లో. అంటే నువ్వు జాయిన్ అవ్వడానికి కోసం అంటే ఇప్పుడు 2024 కానీ 2025, 26 వరకు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అనమాట. నువ్వు అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూద్దాం మనం. రైట్, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సో మనకి నేనే క్లియర్గా మీకు రాసి పెట్టిన. మీరు లాస్ట్ చదివేటప్పుడు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఏ ఆన్సర్ ఒక్కోదానికి ఇంకోదానికి ఆన్సర్ పెట్టేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి అండ్ ద స్కీమ్ సి. ఓకేనా, 3 కూడా దేనికి ఉన్నాయి మనకి? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనౌన్స్డ్. ఓకే రైట్. ఇప్పుడు స్కీమ్ ఏ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద వాట్ ఆల్ సెక్టర్స్. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఏ సెక్టర్ అయినా సరే అప్లికేబుల్ అవుతుంది. ఏది? స్కీమ్ ఏ. కానీ స్కీమ్ బి ఏదైతే ఉందో ఇది అన్ని సెక్టార్స్ కి అప్లికేబుల్ కాదు. స్కీమ్ బి అనేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి మాత్రమే అప్లికేబుల్ అని చెప్పేసి మనకు బడ్జెట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో స్కీమ్ బి ఏదైతే ఉందో దిస్ ఈస్ అప్లికేబుల్ టు ద వాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎగ్జామినేషన్ లో నువ్వు చేసే మిస్టేక్ ఇదే, బిగ్గెస్ట్ బ్లండర్ ఇదే అన్నమాట. స్కీమ్ ఏ అనేది మనకి అన్ని సెక్టార్స్ కి అప్లికేబుల్ అవుతుంది. స్కీమ్ బి అనేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ స్కీమ్ సి కూడా మళ్ళీ ఆల్ సెక్టార్స్. ఆల్ సెక్టార్స్ అంటే ఏమున్నాయన్నమ్మా? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్ లో పెట్టుకున్న కంపెనీస్ అంతే కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ లేదా సర్వీస్ సెక్టర్, కానీ ఇది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓన్లీ స్కీమ్ బి. స్కీమ్ ఏ కానీ స్కీమ్ సి కానీ మనకు రెండు కూడా బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి కానీ ప్లస్ సర్వీస్ సెక్టార్ కానీ రెండింటికి ఏమైతే అప్లికేబుల్ అవుతుంది. ఇది ఫస్ట్ మిస్టేక్ ఎగ్జామ్ లో చేస్తాం. సెకండ్ మిస్టేక్ చూడండి, మిగతా కామన్ పాయింట్స్ అనేది నేను ఒకటే దగ్గర రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. చూడండి సెకండ్ పాయింట్, ఇది ఎవరికి? ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళకి. ఇంతకు ముందరే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం ఫస్ట్ టైం బీటెక్ అయిపోయింది అనుకోండి, అప్పుడే జాబ్ లో జాయిన్ అవుతున్నాం అనుకో, అప్పుడే నీకు ఈపీఎఫ్. సో కాబట్టి అలాంటి వాళ్ళకి అనమాట. సో ఇది ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కి కానీ, ఇది కూడా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కి కానీ జాయిన్ అవుతుంటుంది. సో నేను స్కీమ్స్ ఎవరికే చెప్పా, స్కీమ్స్ అనేది జాబ్ ఇచ్చే వాళ్ళకి, ఎంప్లాయర్ కదా అప్లికేబుల్ అయ్యేది, ఎంప్లాయర్ కి అప్లికేబుల్ అవుతుంది. కానీ ఆ ఎంప్లాయర్ కూడా ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉండాలి? ఫస్ట్ టైం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉండాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అప్లికేబుల్ టు ద వాట్ ఎంప్లాయర్స్ కి. కానీ ఆ ఎంప్లాయర్ కూడా ఏం చేయాలి? మనకి ఫస్ట్ టైం జాబ్ ఇచ్చి ఉండాలి. అంటే ఆయన దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళ ఉండాలి. ఎవరో పాతగా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు కాదు, ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయి ఉండాలి ఆయన దగ్గర. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చే బెనిఫిట్ కానీ ఇక్కడ వచ్చే బెనిఫిట్ కానీ ఈ రెండు స్కీమ్లలో జాబ్ లో జాయిన్ అయిన అతనికి ఇస్తా అంటే నాకు వస్తుంది. కానీ ఇక్కడ నాకు రాదు. ఎవరికి వస్తుంది? నాకు జాబ్ ఇచ్చిన అతనికి వస్తుంది బెనిఫిట్ అనేది. ఏ స్కీమ్ లో? స్కీమ్ సి లో. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కి వస్తాయి ఇక్కడ బెనిఫిట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ, ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ, ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ ఏంటిది? మ్యాండేటరీ. సో ఇంతకు ముందు చెప్పాను, స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years, స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years, స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years. ఓకేనా రైట్. అందరికి వాల్యూ అవుతుంది. మాక్సిమం ఎంత సాలరీ? ఎవరైతే నువ్వు పర్సన్ ని జాయిన్ చేసుకున్నావో, నీ కంపెనీ అనేది హైర్ చేసుకుందో, ఆ కంపెనీ అనేది హైర్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ యొక్క సాలరీ అనేది ₹1,00,000 కన్నా ఎక్కువగా ఉండకూడదు పర్ మంత్. ఒక మంత్ కి ₹1,00,000 కన్నా ఎక్కువ సాలరీ ఉండకూడదు. ₹1,00,000 కన్నా ఎక్కువ సాలరీ ఉందనుకోండి, ఈ ఏ స్కీమ్ కింద అతను ఎలిజిబుల్ కాదు. ఈవెన్ ఫస్ట్ టైం హైర్ చేసుకున్నా కానీ ఇందులో ఏ స్కీమ్ కింద కూడా అతను ఎలిజిబిలిటీ కాదు. ఒకవేళ 1,00,000 కన్నా ఏముంటే సాలరీ అనేది ఎక్కువగా ఉండే. సో కాబట్టి ఇక్కడ నీకు నాట్ ఎక్సీడింగ్ ద వాట్ 1 lakh కానీ, ఇక్కడ నాట్ ఎక్సీడింగ్ 1 lakh కానీ, ఇక్కడ కూడా నాట్ ఎక్సీడింగ్ 1 lakh. ఇవన్నీ కామన్ గా ఉన్నాయి మనకి కొన్ని పాయింట్స్. కానీ ఇక్కడ ఫస్ట్ మాత్రమే వేరియేషన్ ఉన్నాయి. ఓకేనా. ఎగ్జామినేషన్ లో ఎంప్లాయ్ అనే పదాలు కనుక నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా రాంగ్ అయ్యే ప్రమాదం ఉంది ఆన్సర్. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ వస్తుంది, ఎలా బెనిఫిట్ వస్తుంది అనేది పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? మన యొక్క థీమ్లలో ఏంటి మేజర్గా? స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ థీమ్ కదా. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అనేది మన థీమ్. అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైము జాయిన్ అవుతున్నారో పెద్ద పెద్ద కంపెనీస్లలో, వాళ్ళ కంపెనీలలో జాబ్ని అలానే కొనసాగించాలి, వాళ్ళ స్కిల్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. అలాగే కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మొత్తంలో జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి కంపెనీస్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో స్కీమ్ ఏ కింద, స్కీమ్ ఏ అనేది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి ఏం చేసిందంటే గవర్నమెంట్ అనేది, సో మాక్సిమం ఒక మంత్ శాలరీస్ని సబ్సిడీ కింద వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది. మాక్సిమం 15,000 రూపాయలు మాక్సిమం సాలరీ. వాళ్ళకి ₹1,00,000 వస్తే ₹1,00,000 జమ అయ్యేది. మనకి ₹1,00,000 వచ్చినా కానీ మనకు 15,000 రూపాయలని మాత్రము మనకి సబ్సిడీ కింద జమ చేస్తుంది. ఏ కింద? స్కీమ్ ఏ కింద. స్కీమ్ ఏ ఏదైతే ఉందో స్కీమ్ ఏ కింద 15,000 రూపాయలని ఎంప్లాయీ అకౌంట్లో, అంటే జాబ్ ఎవరైతే చేస్తున్నాడో అబ్బాయి ఆర్ అమ్మాయి, వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలని యాడ్ చేస్తుంది.
అమ్మాయి అయితే కాస్మెటిక్స్ మంచిగా తీసుకో అమ్మ మంచిగా, సో కాస్ట్లీ డ్రెస్సెస్ కొనుక్కో ఓం శాంతిలో అని చెప్పి రైట్. సో కాబట్టి అలా మనకి సో 15 రూపాయలు కాదు, ఎంత 15,000 రూపాయలు. సో ఇక్కడ మాక్సిమం ఎంత మనకి 1 month శాలరీ అండ్ మాక్సిమం 15,000 రూపాయలు అనేది ఈ స్కీమ్ కింద వచ్చే బెనిఫిట్. ఏ స్కీమ్ కింద? ఇది కూడా మళ్ళీ ఏంటిది 3 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారు. 5,000 5,000 5,000, ఒక డ్రెస్, 2 డ్రెస్, 3 డ్రెస్ కొనుక్కోవాలి. ఈ డ్రెస్ పాతగా అయ్యేసరికి ఇంకో కొత్త వస్తుంది, మళ్ళీ కొత్త డ్రెస్ కొనుక్కో. ఓకేనా రైట్. సో కాబట్టి 5,000 5,000 5,000 మొత్తం ఎంత 15,000. అయితే ఈ 15,000 3 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారు. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ని కనుక నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే నీకు ఒక ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఏంటిది? ఫినాన్షియల్ లిటరసీ అనే ఒక ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. అంటే మనీని ఎలా మేనేజ్ చేయాలని ఒక ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఆ ఆన్లైన్ కోర్సుని నువ్వు చేయాల్సి ఉంటుంది. ఒక 1 week 5 days ఉంటుంది ఆన్లైన్ కోర్సు. అది అటెండ్ అవ్వాలి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, 10 questions, ఆ ఎగ్జామ్ రాయాలి అంతే సింపుల్గా. అండ్ మనకి ట్రాఫిక్ రూల్స్ టెస్ట్ ఉంటాయి కదా, అట్లనే ఇది అనమాట. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ క్లెయిమ్ చేసే ముందు ఫినాన్షియల్ లిటరసీ అనే ఒక ఎగ్జామ్ని ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. ఎవరు? స్కీమ్ ఏ వాళ్ళు. ఎంత వస్తుంది? 15,000 రూపాయలు అనేది వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్, వాళ్ళ అకౌంట్లోకి వేస్తుంది. మాక్సిమం 15,000 రూపాయలే. వాళ్ళకి ఎంత శాలరీ ఉండని 15,000 రూపాయలు వేస్తుంది. ఓకే, క్లారిటీ ఉంది కదా? ఇక 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ సాలరీ ఉంటే ఈ స్కీమ్కే నాట్ ఎలిజిబుల్ వాళ్ళు. ఓకే, సో కాబట్టి ఇక్కడ పేడ్ ఇన్ దవట్ 3 ఇన్స్టాల్మెంట్, ఇదంతా కూడా 3 ఇన్స్టాల్మెంట్లలో పే చేస్తాము. అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫర్ దవట్ ఫినాన్షియల్ కోర్సెస్ మ్యాండేటరీ. సెకండ్ ఇన్స్టాల్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలంటే నువ్వు ఏంటిది మనకి ఫినాన్షియల్ లిటరసీ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా సో కంపల్సరీ మనకి. సో దీనివల్ల ఎంతమందికి మన టార్గెట్ అనేది 1 కోటి మందిని టార్గెట్ చేస్తాం ప్రతి 1 year అని చెప్తున్నారు. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఎంత 210 లక్షల 200 lakh పీపుల్ని మనకి ఈ బెనిఫిట్ అవుతుంది స్కీమ్ కింద అని చెప్తున్నారు. ఓకేనా? ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ వద్దాం. సెకండ్ అనేది ఎవరికి? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి. ఇది కూడా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కి. ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. స్కీమ్ అనేది 2 సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. శాలరీ అనేది ఏంటిది 1 లక్ష ఎక్సీడ్ అవ్వకూడదు. సో అప్పుడే ఈ స్కీమ్ కి ఏమవుతారు? ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టినారు. ఏం కండిషన్స్ పెట్టినారు అని అంటే చూద్దాం. టైం ఎక్కువ పడుతుంది మరి, మనం టైం పాస్ కోసం చెప్పట్లే కదా. సో టైం పాస్ కోసం చెప్పట్లేదు, టైం పాస్ కోసం చెప్తే నేను ఎందుకు మా మస్తు ఇన్ని క్లాసులు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకే, స్కీమ్ బి కింద ఏం చెప్తున్నాను అంటే స్కీమ్ బి కింద ఇక్కడ ఎవరైనా సరే ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే ఆ కంపెనీ అనేది 50 మంది నాన్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి. అంటే అంతకుముందు ఎక్కడ ఈపీఎఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వాళ్ళకి జాబ్ లేదన్నమాట, ఇండైరెక్ట్గా జాబ్ లేదని 50 మంది. సో నాన్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ని కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మనకి వాళ్ళు ఏమవుతారు దానికి సో ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఎంప్లాయీస్ని. లేదా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే సపోజ్ ఏమనుకుందామంటే పోయిన సంవత్సరము 2023 అండ్ 2024లో దాదాపు వీళ్ళొక 300 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ 300 మందికి ఈపీఎఫ్లో అకౌంట్ తీశారు. ఓకేనా? సో 300 మందికి ఈపీఎఫ్లో అకౌంట్ తీశారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అంటే 2024 2025లో కూడా ఏం చేయాలనుకుంటున్నారు? రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది ఆ పర్టికులర్ కంపెనీ. సో ఆ పర్టికులర్ కంపెనీ రిక్రూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకుందాం. వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్ టు గెట్ ద వాట్ బెనిఫిట్స్ గివెన్ బై ద వాట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు దాంట్లో కనీసం 25% ఆఫ్ ద మెంబర్స్ అన్నా కూడా సో బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? 300 మంది జాయిన్ అయ్యారు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే దాంట్లో కనీసం 25% అయినా మనకి ఈ సంవత్సరం రిక్రూట్మెంట్ చేసుకోవాలి. మనకి కనీసం అంటే 75 మంది కదా. సో కనీసము సో మనకి 25% అంటే 75 మెంబర్స్. కనీసం 75 మెంబర్స్ అన్నా నువ్వు రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఏం చేయాలి? ఈపీఎఫ్ఓ అకౌంట్స్ తీసే అప్పుడు ఎలిజిబుల్. ఓకేనా? 50 మందినన్నా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. లేదా 25% ఆఫ్ ద వాట్ వాల్యూ ఆఫ్ ద వాట్ బేస్ ఇయర్ ఆఫ్ ద వాట్ బేస్ అంటే ప్రీవియస్ ఇయర్లో రిక్రూట్మెంట్ చేసుకున్న దాంట్లో కనీసం 25% అన్న ఏం చేయాలి? రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఓకేనా? ఇలా చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్ ఏదైతే ఉందో సో ఈ ఇన్సెంటివ్ అనేది ఇద్దరి మధ్యన షేర్ అవుతుంది. ఎవరి మధ్యన?
ఎంప్లాయర్ ప్లస్ ఎంప్లాయీ మధ్యన షేర్ అవుతుంది. ఎంప్లాయర్ ప్లస్ ఎంప్లాయీ మధ్యన షేర్ అవుతుంది. ఓకేనా? సో ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్ 1 year, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఇలా 4 సంవత్సరాల పాటు గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుందంటే మనకి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ 4 సంవత్సరాల పాటు ఇలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఆ ఇన్సెంటివ్స్ అనేది X+Y షేర్ అవుతుంది అనమాట ఇద్దరి మధ్యన. ఎంప్లాయర్ ఎంప్లాయీస్ మధ్యన ఏమవుతుంది, సమ్ పర్సెంటేజ్ అనేది ఏమైతే షేర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ ఆఫ్ ద ఏంటి శాలరీ, అతనికి ఎంత శాలరీ అయితే ఉందో ఆ శాలరీ అనేది లో మనకి సో ఆ సాలరీస్ లోపల సమ్ పర్సెంటేజ్, సో 16%, 8%, 24% ఇలా ఉంటుంది అనమాట. మనకి 24, 16, 18% ఉంటుంది మామూలుగా. సరే, ఇలా సమ్ పర్సెంటేజ్ అనేది షేర్ అవుతుంది. ఆ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ మధ్యన షేర్ అవుతుంది. ఇప్పుడు స్కీమ్ ఏలో కానీ స్కీమ్ బిలో కానీ 1 సంవత్సరం నిండలేదు, 12 నెలలు కూడా జాబ్ చేయలేదు, 1 సంవత్సరం, అప్పుడు ఆటోమేటిక్గా ఆ డబ్బులన్నీ ఆయనకి రావు, ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి అనమాట. ఏ స్కీమ్ అయినా సరే, ఒకవేళ జాబ్ ఎవరైతే చేస్తున్నాడో ఆ పర్సన్ కనుక ఆ జాబు మధ్యలోనే వదిలేస్తే, 12 నెలలు నిలకుండానే వదిలేస్తే అవి కంపెనీకి వెళ్ళిపోతాయి. ఓకే, ఏ స్కీమ్ అయినా సరే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, కంపెనీకి వెళ్ళిపోతాయి, ఆ పర్సన్కి రావు. ఓకే, ఇది ఈ విధంగా మనకు షేర్ చేస్తారు. ఓకేనా? ఎలిజిబిలిటీ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ చూడండి. సో కండిషన్ ఏంటిది, 50% ఆఫ్ ద నాన్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ అన్న రిక్రూట్ చేయాలి, లేదా 25% ఆఫ్ ద బేస్ లైన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే 25% ఆఫ్ ద బేస్ లైన్ అని ఏం చేయాలి, రిక్రూట్ చేయాలి. ఇన్సెంటివ్ ఎలా వస్తుంది అంటే ఇలా, ఫస్ట్ ఇయర్ 24% ఆఫ్ ద శాలరీ, సెకండ్ ఇయర్ 24% ఆఫ్ ద శాలరీ, అండ్ థర్డ్ ఇయర్ అనేది 16% ఆఫ్ ద శాలరీ, అండ్ ఫోర్త్ ఇయర్ అనేది 8% ఆఫ్ ద శాలరీ షేర్ అవుతుంది. ఇది ఇద్దరి మధ్యన షేర్ అవుతుంది. ఎవరికి? ఎంప్లాయీస్ మధ్యన షేర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దేనికోసం ఇట్లా చేస్తున్నారంటే పర్టికులర్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ని ఎక్కువ మొత్తంలో క్రియేట్ చేయాలని చెప్పేసి పర్టికులర్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి కోసమే మనం ఈ టైప్ ఆఫ్ తీసుకొచ్చాం అనమాట. ఎందుకంటే దానిలో ఎంప్లాయర్ బెనిఫిట్ అవ్వాలి, ఎంప్లాయీ కూడా బెనిఫిట్ అవ్వాలి. అప్పుడే భారతదేశంలో ఏంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ఏం పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, స్కిల్స్ పెరుగుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఈ వేలో తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నీకు 24% అండ్ 24% అండ్ 16% అండ్ 8% ఇలా ఇద్దరి మధ్యన, సో ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీస్ మధ్యన ఇంటెన్సివ్ ఏమవుతుంది, షేర్ అవుతుంది. మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారని ఇంత మంచి రాసిన ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అయినా ఎగ్జామ్లో పోయిగా చుంగ వచ్చిన అంటే ఇవ్వడం చేయలేను నేను. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇది స్కీమ్ అనేది ఆల్ సెక్టార్స్కి అప్లికేబుల్ అవుతుంది. కానీ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? ఎంప్లాయర్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఎవరికి? ఎంప్లాయర్స్కి అప్లికేబుల్ అవుతుంది. సో ఏమన్నాడు చూడండి, ప్రీవియస్ ఇయర్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ అంటే కండిషన్ ఏంటిదంటే, పోయిన సంవత్సరము తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ కన్నా కనీసం అట్లీస్ట్ 2 ఎంప్లాయీస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఒకవేళ కంపెనీస్లో లెస్ దాన్ 50 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటే. ఓకేనా? లేదంటే 5 మెంబర్స్ అయినా ఎక్కువగా ఉండాలి ఇఫ్ ద కంపెనీస్లో 50 మెంబర్స్ కన్నా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. దేంతో కంపేర్ చేసినప్పుడు, +2 ఆర్ +5 అనేది దేంతో కంపేర్ చేసినప్పుడు, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. ప్రీవియస్ ఇయర్లో రిక్రూట్మెంట్ చేసుకున్న దానికన్నా 2 మెంబర్స్ ఎక్కువగా ఉండాలి, లేదా ప్రీవియస్ ఇయర్లో రిక్రూట్మెంట్ చేసుకున్న దానికన్నా 5 మెంబర్స్ ఎక్కువగా. 5 మెంబర్స్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ఆ కంపెనీలో 50 మంది కన్నా ఎక్కువగా వర్క్ చేస్తుంటే. 2 మెంబర్స్ అనేది ఎప్పుడు పిక్చర్లోకి వస్తుంది? ఆ కంపెనీలో 50 మంది కన్నా తక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు. 50 మంది కన్నా తక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు. ఇక్కడ 50 మంది కన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే, సో కాబట్టి అలా వస్తుంది అనమాట. సో ఈ కండిషన్స్ అందుకోసమే అట్లీస్ట్ 2 ఎంప్లాయీస్, ఇక్కడ కూడా ఏంటిది అట్లీస్ట్ 5 ఎంప్లాయీ. ఇక్కడ ఏమైనా రాసా నేను ఆర్ ఏదో ఒక కండిషన్, అన్ని కండిషన్స్కి అన్ని కంపెనీస్కి ఇదే కండిషన్ సాటిస్ఫై అవ్వాలని లేదు కదా. సో ఇలా రైట్, ఎవరైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కంపెనీకి 2 సంవత్సరాల పాటు నెలకి 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సారీ 3,000 రూపాయలు, సారీ 3,000. ఓకేనా? 3,000. సో ప్రతి ఎంప్లాయీస్కి అంటే ఎంతమంది ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటే అంతమంది ఎంప్లాయీస్కి, అంతమంది కౌంట్ చేసుకొని 10 మంది రిక్రూట్ చేసుకున్నాను. 10 ఇంటూ 3,000 అంటే 30,000. 30,000 రూపాయలు అనేది మనకి నెలకి యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఎంప్లాయర్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీకి కాదు, ఎంప్లాయర్కి యాడ్ జరుగుతుంది. ఓకే, సో అర్థమవుతుందా? ఒకవేళ ఆ కంపెనీ అనేది ఈ స్కీమ్ని బెనిఫిట్ చేసింది అనుకోండి, ఈ స్కీమ్ వర్తించదు అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ స్కీమ్లో ఆల్రెడీ ఇక్కడ షేరింగ్ వస్తుంది కదా. ఒకవేళ కంపెనీ అనేది ఈ స్కీమ్ని ఆప్ట్ చేసుకుంటే ఈ స్కీమ్ అనేది వర్తించదు, కానీ ఇది ఆప్ట్ చేసుకుంటే ఈ 2 వర్తిస్తాయి ఇందులో. ఎందుకంటే ఇందులో ఎంప్లాయర్కి ఏం బెనిఫిట్ రావట్లేదు కదా. సో ఇది వచ్చేది ఎంప్లాయీకి మాత్రమే. కాబట్టి ఇక్కడ ఈ స్కీములో ఉన్నా కానీ ఇది వర్తిస్తుంది.
కానీ ఈ ఈ ఈ స్కీమ్లో ఉంటే ఈ స్కీమ్ వర్తించదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎంప్లాయర్ బెనిఫిట్ అవుతున్నాడు, ఇక్కడ కూడా ఎంప్లాయర్ బెనిఫిట్ అవుతున్నాడు, ఇక్కడ ఎంప్లాయీ కూడా ఉన్నాడు. ఓకే, సో కాబట్టి 2 years పాటు, ఎన్ని సంవత్సరాల పాటు 2 years పాటు గవర్నమెంట్ విల్ రీఇంబర్స్ ద ఈపీఓ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. సో ఎంత 3,000 రూపీస్, ఎంత? సో 3,000 రూపీస్ పర్ ఏంటిది మంత్ మనకి ఎంప్లాయర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 3,000 క్లియర్ కదా? రైట్, ఇవి ఈ 3 స్కీమ్స్ అనేది మనకి ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, చాలా లాంగ్ టైం తీసుకుంది వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో కాబట్టి మీరు దయచేసి మీ పెద్ద మనసుతోటి, మీ బ్రాడ్ హార్ట్ తోటి మన్నించగలరు. ఓకేనా? స్కీమ్ ఏ ఫస్ట్ టైమర్స్ కోసం, స్కీమ్ బి సో బల్క్ హైరింగ్ ఆఫ్ ద ఫస్ట్ టైమర్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్, స్కీమ్ బి జాబ్ క్రియేషన్ కోసం. జాబ్ క్రియేషన్ కోసం అంటే ఎవరికి? ఎంప్లాయర్కి ఇస్తున్నాం. వ్యాలిడిటీ ఎంత? 2 years జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సు యొక్క ఇది 2 years ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మనకి దానికి ఇన్సెంటివ్స్ అనేది సో 3 years అమల్లో ఉంటుంది, ఇది 6 years, ఇది కూడా 6 years అమల్లో ఉంటుంది స్కీమ్. బెనిఫిషియరీస్ ఇంతమంది, ఈ సంవత్సరం 30 లక్షలు, ఇక్కడ 50 లక్షల మంది, 210 లక్షల మంది. దీనికోసం 23,000 కోట్లు, దీనికి 52,000 కోట్లు, దీనికి 32,000 కోట్లని గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. క్యాపిటల్ అవుట్లే అనమాట టోటల్. ఈ ఒక సంవత్సరానికి కాదు, మొత్తం స్కీమ్ యొక్క డ్యూరేషన్ కలిపి. ఓకేనా? మొత్తం ఈ 6 సంవత్సరాలకి, ఇక్కడ 6 సంవత్సరాలకి, ఇక్కడ 3 సంవత్సరాలకి, మొత్తం కలిపి ఎంటైర్ డ్యూరేషన్ కలిపి. ఓకే, ఈ ఒక్క సంవత్సరానికి ఇంత ఖర్చు పెడతారా? అబ్బో, ఇంత ఖర్చు పెడితే ఒక్క సంవత్సరానికి ఉంటాం మనం లాగరు. ఇవే స్కీమ్స్ అనేటివి ఒరిజినల్గా మీకు ఆల్రెడీ చెప్పేస్తాను నేను, ఈ స్కీమ్సే. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమన్నారు? ఉమెన్ అన్నారు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ లోన్ అన్నారు, స్కిల్ లోన్ అన్నారు, స్కిల్లింగ్ అన్నాడు. అంతే కదా? సో చూడండి, మనకి ఇక్కడ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి నెక్స్ట్ దాంట్లో ఉంది. ఈ స్కిల్లింగ్ దాదాపు 20 లక్షల మంది యూత్కి మనకి రాబోయే 5 సంవత్సరాలలో ఏమి ఇస్తారంట? ట్రైనింగ్ ఇస్తారంట, స్కిల్ ట్రైనింగ్ ఇస్తారంట. ఎంతమందికి? 20 lakhs ఆఫ్ ద యూత్కి రాబోయే 5 సంవత్సరాలలో మనకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే సో 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. మన కోర్సులు కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చేపట్టింది. వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని అప్గ్రేడేషన్ చేపట్టింది. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 20 లక్షల మంది యూత్ కి ట్రైనింగ్ ఇస్తుందంట. అలాగే 100 ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ని డెవలప్మెంట్ చేస్తుందంట. అండ్ ఈ కోర్సుని అప్గ్రేడ్ చేస్తారని చెప్తుంది. ఇది దేనికి సంబంధించింది? స్కిల్లింగ్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. అంతే కదా? సెకండ్ ప్రియారిటీ ఏరియా ఇది దేనికి సంబంధించింది? స్కిల్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఉమెన్ గురించి కూడా మాట్లాడినారు కదా. ओके सो वुमेन गुरिंच माట్లాడినదా सो भारत नारी के बारे में भी बात करा है सो इसके बारे में क्या बताया देखो इधर so facilitate the women participation in the workforce through the setting up of the working women hostels in collaboration with the industry and establishing the crunch so ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలని ఇప్పుడు సపోజ్ ఉమెన్ జాబ్లో జాయిన్ అయింది అనుకోండి ఉమెన్ జాబ్లో జాయిన్ అయితే ఆమెకి ఫస్ట్ ఉండడానికి కోసం కష్టం అవుతుంది సో కాబట్టి హాస్టల్స్ ఉమెన్కి సపరేట్ హాస్టల్స్ కానీ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ పిల్లలు ఉన్న ఉమెన్ అయితే వాళ్ళకి ఊయలలు క్రెంచెస్ అంటాం కదా మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళని చూసుకోవడానికి క్రెంచెస్ ఈ రెండింటిని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము ఉమెన్ని ఎక్కువ మొత్తంలో ఎంకరేజ్ చేయడానికి కోసం ఎందుకు జాబ్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం దేంట్లో జాబ్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం అందుకోసమే ఉమెన్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని కానీ ఇవన్నీ పెడతాయి ఎవరితోటి ఏ ఇండస్ట్రీస్ అయితే పనిచేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్ తోటి అంటే సపోజ్ ఇప్పుడు టీసీఎస్ ఉంది అనుకో టీసీఎస్ సపరేట్గా ఏం చేస్తుంది మనకి హాస్టల్స్ పెడుతుంది అనమాట ఉమెన్ కోసం ఆ కంపెనీ అనేది వాళ్ళ శాలరీకి కట్ చేసుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అట్లాంటిది మంచి మెథడే ఓకే వీ కెన్ ఎంకరేజ్ ఇట్ నెక్స్ట్ వన్ లోన్స్ అప్ టు ద వాట్ స్కిల్ లోన్స్ అనమాట ఇదేంటి మనకి స్కిల్ లోన్స్ ఓకేనా స్కిల్ లోన్స్ లోన్స్ అప్ టు ద వాట్ 7.5 lakhs విత్ గ్యారంటీ ఫ్రమ్ ద గవర్నమెంట్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ద వాట్ 25,000 స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ స్కిల్స్ కి సంబంధించి సో దాదాపు 7.5 లక్షల వరకు మనకి లోన్ ప్రొవైడ్ చేస్తుందంట స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసం దాని ద్వారా మనకి ఒక సంవత్సరానికి దాదాపు 25,000 మంది స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్స్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద వాట్ 10 lakh స్టూడెంట్ 10 lakhs అప్ టు 10 lakhs ఫర్ ద వాట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఫారెన్ లో చదువుకోవడానికి కాదు ఇండియాలో చదువుకోవడానికి సో 10 లక్షల రూపాయల వరకు మనకి గవర్నమెంట్ అనేది సహాయం చేస్తుంది సో దేని ద్వారా సో డొమెస్టిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి దాదాపు డైరెక్ట్ ఒక ఓచర్ ఇస్తారన్నమాట అలా ఒక సంవత్సరానికి ఎంత 1 లక్ష మంది స్టూడెంట్స్ కి మనకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ అనేది పూనుకుంది అండ్ దాంతో ఎంత ఇంట్రెస్ట్ మనకి సో 3% ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది ఇవన్నీ ఫ్రీగా
ఇచ్చేటే కావు లోన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఫ్రీ ఇచ్చేది కాదు, ఇది కూడా లోనే అండ్ ఇది కూడా లోనే, మనం కట్టుకోవాలి మనం అంతే. గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానికి కొంచెం బెనిఫిట్ యాడ్ చేస్తుంది, ఏంటి ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్ ఇస్తుంది అంతే. ఇక్కడ కూడా మనం చదువుకోవడానికి ఐఐటీలో చదువుకోవడానికి ఎన్ఐటీలో చదువుకోవడానికి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, 10 లక్షల లోన్ ఇస్తుంది. ఆ లోన్ మీద 3% నీకు డిస్కౌంట్ ఇస్తుంది, దేని మీద ఇంట్రెస్ట్ రేట్ డిస్కౌంట్ ఇస్తుంది. అట్లా ఒక సంవత్సరానికి ఎంతమందికి 1,00,000 మందికి ఇవ్వాలని అనుకుంటుంది 10 లక్షల రూపాయల లోన్స్. అట్లా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎంత 7.5 లక్షల మందికి, మనకి ఒక సంవత్సరానికి ఎంత 25,000 మందికి, ఒక సంవత్సరానికి ఎంత 25,000 మందికి ఇవ్వాలని గవర్నమెంట్ అనేది ఏం చేసింది, మనకి టార్గెట్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. క్లియర్? ఓకే, సో ఇది మనకున్నటువంటి ఇది ప్రియారిటీ నెంబర్ 2. సో ప్రియారిటీ నెంబర్ 2 కింద సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కానీ, పార్టిసిపేషన్ ద వర్క్ ఫోర్స్ కానీ, ఇక్కడ హాస్టల్స్ అవి పెడతామని చెప్తున్నారు. ఇక్కడ 20 లక్షల మంది యూత్కి ఏమి ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి 7.5 lakh రూపీస్ లోన్స్ ఇస్తాము దాదాపు 25,000 మందికి. ఇక్కడ కూడా 10 లక్షల మందికి లోన్స్ ఇస్తాం, దాదాపు ఎంతమందికి 1,00,000 మందికి లోన్స్ ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్ అనేది. సో క్లియర్? ఫోన్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రియారిటీ నెంబర్ 3. Priority number 3, so that is inclusive human resource development and the social justice. Inclusive human resource development and the social justice అనేది ఉంది మనకి. ఒకటి సాచురేషన్ అప్రోచ్, నెక్స్ట్ వచ్చేసి పూర్వోదయ. ఓకే, సాచురేషన్ అప్రోచ్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి పూర్వోదయ, అండ్ నెక్స్ట్ ఏంటిది సో వికాస్ బి అండ్ విరసిత్ బి, నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నెక్స్ట్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆంధ్రప్రదేశ్ కి బెనిఫిట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ లోపల బ్యాంక్ బ్రాంచెస్ పెడతాము. ఇవన్నీ కూడా ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ కోసం, ఇన్క్లూసివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ అని సో ఇవన్నీ తీసుకొచ్చిన దీంట్లో పూర్వోదయ, వికాస్ బి, విరసిత్ బి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్, అండ్ ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు, అండ్ ఇవన్నీ సో దీని కింద ఉన్నాయి. పిల్లర్ నెంబర్ 3 ఆర్ ప్రియారిటీ నెంబర్ 3 కింద పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్. సో ఈ సాచురేషన్ అప్రోచ్ ఉంది కదా, దీని కింద ఏం లేదు, ఇది సొల్లాది ఊరికే పెట్టినారు ఏదో అది చేయాలని చెప్పి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. సో వికసిత్ బి అండ్ విరసిత్ బి, వికసిత్ బి అండ్ ద విరాసిత్ బి అని చెప్తున్నారు. అంటే మనకి ఏంటి, మన యొక్క ట్రెడిషన్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషన్ అంతా కూడా ఏం చేయాలి, మనం డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. దీనికోసం మనకి సో ఈస్టర్న్ పార్ట్స్ అని కవర్ చేయాలని చెప్పేసి పూర్వోదయ, పూర్వ అంటే ఏంటిది ఈస్టర్న్ కదా, సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాని కవర్ చేయాలనుకుంటుంది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అంటే ఇక్కడ ఉన్నటువంటి బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, జార్ఖండ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇక్కడ ఈ ప్రాంతం. సో ఇది ఈ రాష్ట్రాలను కవర్ చేస్తూ మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా కవరింగ్ ద వాట్, వాళ్ళ కోసం ఈ స్కీమ్ లాంచ్ చేశారు పూర్వోదయ. బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. సో ఇది అడుగుతారు మనకి ఏ రాష్ట్రాలు కవర్ చేస్తున్నాయంటే పూర్వోదయలో ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. సో వాళ్ళకి మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాని కవర్ చేస్తూ అక్కడ ఏం చేయాలంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్తున్నారు. ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కోసము మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్లస్ ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ మొత్తంలో ఏంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్లస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది ఈ స్కీమ్ కింద. ఏ స్కీమ్ కింద? పూర్వోదయ. సో పూర్వోదయ కింద సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది ఈ ప్రాంతాలలో, ఈ 5 రాష్ట్రాలలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో మనకి బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే అమృత్సర్ నుంచి కోల్కతా వరకు మనకి ఇండస్ట్రియల్ కారిడార్ ని మనకి డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. నువ్వు మధ్యలో ఒక చిన్న నోట్ పెట్టాలనుకుంటుంది. ఇక్కడ గయా అంటే ఇక్కడ మళ్ళీ బీహార్ లో మనకి ఎక్కడ నుంచి అయితే అమృత్సర్ నుంచి మొదలు పెట్టేస్తే మనకి ఇక్కడ కోల్కతా వరకు. సో కోల్కతా వరకు ఇక్కడ నుంచి అమృత్సర్ నుంచి కోల్కతా వరకు సో మనకి ఇండస్ట్రియల్ కారిడార్ ని అవి అన్ని కూడా అట్లా పోతాయి అనమాట. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అట్లా పోతూ మధ్యలో బీహార్ దగ్గర ఏంటిది ఒక పెద్ద సెంటర్ ని పెట్టాలనుకుంటుంది. సో దట్ ఈస్ అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏ ఇండస్ట్రియల్ కారిడార్ ని ప్రపోజ్ చేశారంటే ఇది ఏది అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏం కాదు, తను ఎప్పుడు దాన్ని పట్టాలెక్కించలే. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ ద వాట్ మోర్ దెన్ 3 lakh crores ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ఫర్ ద స్కీమ్స్ బెనిఫిటింగ్ ద వాట్ ఉమెన్ అండ్ ద గర్ల్స్. మొత్తం దాదాపు 3 లక్షల కోట్లు అనేవి కేటాయించడం జరిగింది. గర్ల్స్ కి, ఉమెన్ కి సంబంధించిన చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో వాటి కోసం.
నెక్స్ట్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్, ఇది ఎవరికైతే ట్రైబల్ పీపుల్కి, ట్రైబల్ ఏరియాస్ లోపల అండ్ ట్రైబల్ ఏరియాస్ లోపల పర్టికులర్ ఇక్కడ గ్రామాలలో ఏంటిది అక్కడ మనకి వాళ్ళ యొక్క ఏంటిది వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ ఫెసిలిటీ కానీ, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. అలా దాదాపు 63 విలేజెస్లలో ఎంత 63,000 విలేజెస్లలో దాదాపు 5 కోట్ల మంది బెనిఫిట్ అవుతున్నారంట. 5 కోట్ల మంది బెనిఫిట్ అవుతున్నారంట. ఎంత 63,000 విలేజెస్. ఏదైతే 63,000 విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 63,000 విలేజెస్ లో దాదాపు ఎంతమంది 5 కోట్ల మంది బెనిఫిట్ అవ్వడానికి కోసం దీన్ని లాంచ్ చేశారు అనమాట. ఇది ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్. నెక్స్ట్ మోర్ దాన్ 100 బ్రాంచెస్ ఆఫ్ ద ఐపీబీపీ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో పెట్టాలనుకుంటున్నారు. దాదాపు ఎంత 100 బ్రాంచెస్ కి పైగా మనకి పెట్టాలనుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకి ఏ చట్టం ప్రకారం విడిపోయింది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం విడిపోయింది. సో ఈ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ సిటీ కట్టుకోవడానికి కోసం కానీ పోలవరం కట్టుకోవడానికి ఇస్తానని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రామిస్ చేసింది. సో దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు 15,000 కోట్లని కేటాయించడం జరిగింది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి కానీ. అండ్ నెక్స్ట్ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ చేయడానికి కూడా సాయం చేస్తా అని చెప్పింది. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఒకటి మనకి ఇది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఆల్రెడీ వర్కింగ్ లో ఉందో దాంట్లో మనకి కొప్పర్తి దగ్గర ఒక ఇండస్ట్రియల్ సెంటర్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి. నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో మనకి ఓర్వకల్, మన కర్నూలు దగ్గర ఉన్న ఓర్వకల్ దగ్గర సో ఇవేంటి మనకి ఈ ఇండస్ట్రియల్ సెంటర్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి, పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అండ్ అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మించుకోవడానికి అన్నిట్లో కలిపి దాదాపు 15,000 కోట్లని ఆంధ్రప్రదేశ్ కి మనకి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారంటే ఈ చట్టంలో పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో దానికి ఇచ్చారు మరి. ఓకే, నెక్స్ట్ ప్రియారిటీ నెంబర్ 4. సో ప్రియారిటీ నెంబర్ 4 కింద నెక్స్ట్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద సర్వీస్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది. సో ఇది ఎక్కువ మొత్తంలో దీంట్లో చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది. ఇది ప్రియారిటీ ఏరియా ఏదైతే ఉందో ప్రియారిటీ ఏరియా 4లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎక్కువ మొత్తంలో ఏం చేశారో ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఓకే చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నాడు. అండ్ న్యూ అసెస్మెంట్ ఆఫ్ ద వాట్ ఎంఎస్ఎంఈస్ అన్నాడు. అండ్ మ్యాండేటరీ టీఆర్డీస్ అన్నాడు. అండ్ ముద్రా లోన్స్ యొక్క లిమిట్ ని పెంచడం జరిగింది. అండ్ క్రెడిట్ సపోర్ట్ ద వాట్ ఎంఎస్ఎంఈస్ డ్యూరింగ్ ద వాట్ స్ట్రెస్ పీరియడ్ అన్నాడు. అండ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి సంబంధించిన ఫుడ్ రేడియేషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని ఇవి మేజర్ గా చెప్పడం జరిగింది. దీంట్లో మేజర్ గా అది ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరేం టెన్షన్ పడకండి, ప్రతి దాని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కానీ అసెస్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని గురించి మాట్లాడు. వాటితో పాటు ఇగో 12 ఇండస్ట్రియల్ పార్క్స్ పెడతామని చెప్పేసి, రెంటల్ హౌసింగ్స్ పెడతామని, క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పేసి ట్రిబ్యునల్స్ పెడతాము. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కల్పిస్తాము. ఇవన్నీ కూడా సో మనకు చెప్పడం అనేది జరిగింది. సో వీటి గురించి మనం మాట్లాడదాం. టోటల్ గా ఒక్కొక్క దాని గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడాల్సి వస్తుంది మనం. ఓకే, వీటికి సంబంధించి ఫస్ట్ ఏంటిది న్యూ అసెస్మెంట్ ఆఫ్ ద వాట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్. న్యూ అసెస్మెంట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ క్రెడిట్. సో ఏమన్నాడు? న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ద వాట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్. అంటే ఎంఎస్ఎంఈస్ క్రెడిట్ అంటే ఏంటి? లోన్సే కదా. మరి ఎంఎస్ఎంఈ చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో రైట్. నెక్స్ట్ ఏంటి మనకి న్యూ అసెస్మెంట్ ఎంఎస్ఎంఈ మోడల్. అంటే ఇప్పటివరకే మనకి కరెక్ట్ గా ఒక ఎంఎస్ఎంఈ అనే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏం చేస్తుంది అది మనకి ఇంటర్నల్ గా చేస్తున్నారు తప్ప ఒక పర్టికులర్ గైడ్ లైన్ సెన్స్ లేవు. ఒక ఎంఎస్ఎంఈ యొక్క ఒక మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే గైడ్ లైన్స్ ఏంటి, దానికి ఉన్న లోన్ ఎంత, అది ఎంత అప్పులు ఉంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత ఎక్స్పోర్ట్ చేసింది, వాళ్ళకి ఎంత రెవెన్యూ ఉంది, ఎంతమంది ఎంప్లాయీ ఉన్నారు, ఎంత వర్కింగ్ క్యాపిటల్, ఇట్లాంటివన్నిట్ల బేసిస్ పైన మనం ఒక ఎంఎస్ఎంఈ యొక్క ఏంటిది మనకు అసెస్మెంట్ చేయాలి. కానీ అలాంటి మెకానిజం అనేది ఏం లేదు. అందువల్ల ఒక కొత్త న్యూ క్రెడిట్ అసెస్మెంట్ అనేది చేయాలి. ఒక అసెస్మెంట్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి లోన్స్ వస్తాయి. అది కూడా సో డిజిటల్ మెకానిజమ్స్ ఉపయోగించి అసెస్మెంట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ అనేది డిసైడ్ అయింది. ఇప్పటివరకు అంతా కూడా ఎక్స్టర్నల్ అసెస్మెంట్ మీద డిపెండ్ అవ్వడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు పర్టికులర్ గా ఎంఎస్ఎంఈకి వీళ్ళకి చెప్పింది, ఎవరికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి చెప్పింది అనమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విల్ బిల్డ్ ఇన్ దేర్ ఇన్ హౌస్ క్యాపబిలిటీ టు అసెస్ ద వాట్ ఎంఎస్ఎంఈస్ క్రెడిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ ద వాట్ ఎక్స్టర్నల్. ఎవరో చెప్తే
చెప్పిన దాన్ని నమ్మకుండా సో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని కలిసి ఒక మెకానిజం ని డెవలప్మెంట్ చేయాలి. వీటికి ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని అసెస్మెంట్ చేయడానికి కోసం, అంటే వాడి యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకి మళ్ళీ మనం ఏమి ఇవ్వచ్చు, ఈజీగా లోన్స్ అనేది, క్రెడిట్ అనేది ఇవ్వచ్చు. దానికోసం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే ఒక ఇంటర్నల్ మెకానిజం ని మనకి ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది 2 రకాల ఫండ్స్ ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతుంది ఎంఎస్ఎంఈస్ ని సో మనకి ప్రమోట్ చేయడానికి కోసం. సో దట్ ఈస్ చూడండి, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ విత్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎక్కువ మొత్తంలో మనకి ఎంఎస్ఎంఈని సపోర్ట్ చేయాలనుకుంటుంది. అందరికి కాదు, ఇది ఓన్లీ ఏ సెక్టర్ కి, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి. క్రెడిట్ అంటే ఏంటిది, లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్స్ కి ఎవరు గ్యారంటీ ఇస్తారు, గవర్నమెంటే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లోన్స్ కి ఏం చేయాలి, గ్యారంటీ ఇవ్వాలి. అలా లోన్స్ కి గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇవి డెవలప్ అవుతాయి. ఏవి, ఎంఎస్ఎంఈస్ అనేవి డెవలప్ అవుతాయి. లేకుండా చిన్న ఎంఎస్ఎంఈస్ ఎక్కడ డెవలప్ అయితే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. అందువల్ల గవర్నమెంట్ ఏమన్నా అయితే మేము చూసుకుంటామన్న భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ అనేది. సో పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి ఇచ్చే బదులు పెద్ద బెనిఫిట్స్ అనేటివి ఇలాంటి కంపెనీస్ కి ఇవ్వాలి. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి, ఎక్కువ మందికి ఏమైతే మనకి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కంపెనీస్ కి అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి అది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఒకటి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అన్నాడు, రెండోది ఏంటిది సెల్ఫ్ ఫినాన్సింగ్ గ్యారంటీ ఫండ్ అనేది రెండో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో చూడండి, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫెసిలిటేటింగ్ ద టర్మ్ లోన్స్. ఎవరికైతే టైమ్ లోన్ అంటే ఏంటి, టర్మ్ లోన్ అంటే పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోన్స్ ఉంటాయి కదా, 1 year 2 year 3 year మనకు ఉంటాయి కదా టైం పీరియడ్. సో మేబీ 2 years 3 years 10 years 15 years అలా. సో ఫెసిలిటేటింగ్ ద టర్మ్ లోన్స్ టు ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫర్, చూడండి దేనికోసం అంటున్నాను ఇక్కడ, పర్చేజ్ ఆఫ్ ద మిషనరీ అండ్ ద ఎక్విప్మెంట్ వితౌట్ కొలాటరల్ అండ్ ద థర్డ్ పార్టీ గ్యారంటీ. మనం ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా, మన ఆస్తుల్ని కానీ తాకట్టు పెట్టకుండా, ఎలాంటి థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా, ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఏంటిది, మనం ఏదో ఒకటి మనం తాకట్టు పెట్టడం, మోటగేజ్ చేయడం మన హౌస్ను ఏదో ఒకటి, అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా నువ్వు మిషన్స్ కొనడానికి కోసం కానీ లేదంటే ఎక్విప్మెంట్ కొనడానికి కోసం కానీ నీకు ఏం చేస్తారు, మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కొనడానికి కోసం నీకు గవర్నమెంట్ అనేది ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తూ ఉంది. సో దీనికోసం సపరేట్ గా ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నామని చెప్పింది. అంటే మిషన్స్ కానీ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి మాత్రమే. అది కూడా ఏ సెక్టార్ లో, అన్ని సెక్టార్లలో కాదు. ఎంఎస్ఎంఈస్ విచ్ ఆర్ వర్కింగ్ అండర్ ద ఈ సెక్టార్ లో, దేంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉందో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఇది వేరేది, సెల్ఫ్ ఫినాన్సింగ్ గ్యారంటీ ఫండ్ అంటున్నాడు. అంటే వాళ్ళ గ్యారంటీ ఇచ్చుకుంటారు. చూడండి, టు ఈచ్ అప్లికెంట్ గ్యారంటీ కవర్ అప్ టు ద 100 crores while the loan amount may be larger. అంటే ప్రతి అప్లికెంట్ కి 100 కోట్ల వరకు సో ఏముంటదంటే గ్యారంటీ ఉంటుందని చెప్తుంది. 100 కోట్ల వరకు గ్యారంటీ ఎవరికి అంటే వీళ్ళు కొలాటరల్ సెక్యూరిటీస్ మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎంతో కొంత యాన్యువల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ద బారోవర్ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ ద అప్ఫ్రంట్ గ్యారంటీ ఫీ అండ్ యాన్యువల్ గ్యారంటీ ఫీ ఆన్ ద సో రెడ్యూసింగ్ ద లోన్ బ్యాలెన్స్. సో వాళ్ళ ఎంతో కొంత కూడా లోన్ తీసుకునే ముందు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు సంవత్సరానికి కొంచెం కూడా అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఫీజెస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని గవర్నమెంట్ అనేది వాళ్ళ ఎంత లోన్ తీసుకున్న దాని ప్రకారం దానికి కూడా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది మనకి, సో గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అప్ఫ్రంట్ గ్యారంటీ ఫీ అండ్ నెక్స్ట్ ఏంటిది గ్యారంటీ ఫీ ఆన్ ద అండ్ యాన్యువల్ గ్యారంటీ ఫీ అని 2 రకాల ఫీజు పెడతారంట. ఆ ఫీ పే చేస్తే ఆ ఫీ చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ అనేది 100 కోట్ల వరకు లోన్ తీసుకున్నా సరే దానికి గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇవ్వడానికి రెడీగా ఉంది. దానికి రూల్స్ పెట్టారనమాట. మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది మనకు తెలియదు, బట్ ప్రస్తుతానికి మనకి ఫుల్ పేజ్ గైడ్ లైన్స్ లేవు. కాబట్టి అప్ఫ్రంట్ గ్యారంటీ ఫీని పే చేయాలి అండ్ యాన్యువల్ గ్యారంటీ ఫీని పే చేయాలి, చేస్తే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. దీని పేరు సెల్ఫ్ ఫినాన్సింగ్ గ్యారంటీ ఫండ్ అని పెట్టినారు. మరి సెల్ఫ్ ఫినాన్సింగ్ అంటే అది ఎట్లా సెల్ఫ్ ఫినాన్సింగ్ అనేది క్లారిటీ లేదు, మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గైడ్ లైన్స్ వచ్చినాకనే మనం చూద్దాం. ఓకే, ఈ 2 స్కీమ్స్ అనేది ఎంఎస్ఎంఈకి ప్రపోజ్ చేయడం జరిగింది. మూడోది, మనం బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైనా సరే ఇంట్రెస్ట్ మనం లోన్ తీసుకున్నప్పుడు ఏముంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ మనకి 90 రోజుల పాటు పెండింగ్ లో ఉందనుకోండి. 90 రోజుల పాటు పెండింగ్ లో ఉంటే అంటే కట్టలేవు, నువ్వు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టలేవు, ఇంట్రెస్ట్ కట్టలేవు, అంటే 3 నెలలు గడిచిపోయింది. 90 రోజులు 91వ రోజు నుంచి దాన్ని ఏమంటాం మనం, మొండి బకాయి అని డిక్లేర్ చేస్తారు. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని డిక్లేర్ చేస్తాయి బ్యాంక్స్. అంటే ఆ బ్యాంక్స్ అనేటివి దాని మీద ఫోకస్ చేస్తాయి ఎక్కువ మొత్తంలో. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే దానివల్ల బ్యాంక్కి ఎలాంటి ఉపయోగం లేదు. నాన్ అంటే ఏమి ఉపయోగం లేదు, పర్ఫార్మింగ్ అసెట్ కాదు, నాన్ పర్ఫార్మింగ్ అంటే బ్యాంకుకి ఇంట్రెస్ట్ వస్తలేదు, అసలు వస్తలేదు, కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. ఎప్పటి నుంచి, 91వ రోజు నుంచి.
3 నెలల పాటు చూస్తారు 90. కాకపోతే ఆ జర్నీ అనేది కొనసాగుతుంది. ఎలా జర్నీ కొనసాగుతుంది అంటే ఇమ్మీడియట్ గా దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా డిక్లేర్ చేయరు. జనరల్ గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ డిక్లేర్ చేయాలంటే లోన్ అనేది పెండింగ్ లో ఉండాలి. ఎన్ని రోజుల పాటు? 90 రోజుల పాటు పెండింగ్ లో ఉంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తుంటారు. 91వ రోజు నుంచి. సో 91వ రోజు నుంచి 91st డే నుంచి వి విల్ డిక్లేర్ దట్ యాజ్ వాట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తాం. ఎప్పటి నుంచి? 91వ రోజు నుంచి. కానీ దానికన్నా ముందు వాటిని ఏమంటామంటే స్పెషల్ మెన్షన్స్ అకౌంట్ అంటాం. ఏమంటాం? స్పెషల్ మెన్షన్ అకౌంట్ SMA. సో SMA 0 అంటే దాని అర్థం ఏంటిదంటే మనకి సో 30 రోజుల నుంచి లోన్స్ కట్టట్లేదు. గత 30 డ్యూ ఉంది ఇది. ఎన్ని రోజుల నుంచి? లాస్ట్ 30 days నుంచి. దాన్ని SMA 0 అకౌంట్ అని చెప్తాం. నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 అంటే దాదాపు 31 నుంచి 60 రోజుల నుంచి చూస్తున్నాము, అయినా సరే ఎవరు లోన్ కట్టట్లేదు. నెక్స్ట్ SMA 2 అండ్ 61 నుంచి 90 రోజుల పాటు లోన్ ఏముంది? డ్యూ ఉంది మనకి. అప్పుడు SMA 2. ఈ SMA 2 స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు దాన్ని చెక్ చేసి అప్పుడు దాన్ని ఏమని డిక్లేర్ చేస్తారు? NPA అని డిక్లేర్ చేస్తారు. ఈ స్టేజ్లు దాటాలి. SMA 0 అండ్ 30 days నుంచి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 31 నుంచి 60 days కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి 61 నుంచి ఏంటి మనకి 90 days కానీ ఇలా చెక్ చేస్తారు అనమాట. ఈ డేస్ చెక్ చేసి నెక్స్ట్ 90 రోజులు దాటితే మనకి అప్పుడు దాన్ని మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా? రైట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా డిక్లేర్ చేశారంటే ఇంకా వాళ్ళు బ్యాంక్ దగ్గరికి అంటే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తూ ఉంటారు బ్యాంక్స్ అంటే. ఇది క్లాసిఫికేషన్ జనరల్ గా. కానీ మనకి బడ్జెట్ లో ఏం చెప్పారు చూడండి. Credit support to the MSMEs during the stress period. What is meant by stress period? Stress period అంటే ఇదన్నమాట. ఏది SMA 0 పీరియడ్ కానీ, SMA 1 పీరియడ్ కానీ, SMA 2 అని కానీ ఇదంతా కూడా స్ట్రెస్ పీరియడ్. వాళ్ళు స్ట్రెస్ అంటే వాళ్ళకి లాభాలు రావట్లేదు, లేదంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లోన్ కట్టట్లేదు. ఒక లోన్ కట్టకపోతే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? NPAగా మారిపోతాయి. NPAగా మారిపోతే కంపెనీ యొక్క క్రెడిబిలిటీ మొత్తం ఏమవుతుంది? పడిపోతే తర్వాత ఫ్యూచర్లో కూడా లోన్ ఇవ్వడు. అంటే దీని నుంచి వాటిని ఏం చేయాలి? రక్షించాలంటే ఏం చెప్పారంటే వీళ్ళు NPA కన్వర్ట్ కాకముందే అంటే 90 రోజుల కన్నా ముందే వాళ్ళకి ఏదో రకంగా మేము సేవ్ చేయడానికి కోసం ఒక స్కీమ్ తీసుకొస్తామని చెప్తాం. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళకి నష్టపోతారని లేదు. కొన్నిసార్లు కరోనా లాంటివి వచ్చి కూడా ఇబ్బందులు జరగవచ్చు. సో అందువల్ల ప్రతిసారి అట్లా జరుగుతుందన్న రూల్ ఉండదు కాబట్టి ఎంతో కొంత మనకు. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ మెకానిజం, కొత్త మెకానిజం facilitating the continuation of the bank credit to the MSMEs during their stress period. While that special mention account stays for the reasons beyond their control, MSMEs need to ఒకవేళ ఈ స్పెషల్ మెన్షన్ అకౌంట్ టైం పీరియడ్ లో ఉన్న కంపెనీ, ఆ కంపెనీ అనేది ఈ కేటగిరీలో ఉన్నా, ఈ కేటగిరీలో ఉన్నా, ఈ కేటగిరీలో ఉన్నా, సో గవర్నమెంట్ అనేది లోన్స్ ఇస్తుందంట. ఎప్పుడు లోన్స్ ఇస్తుంది? ఎందుకు ఈ కంపెనీ అనేది ఇలా ఉందనేది అసెస్మెంట్ చేస్తుంది. అసెస్మెంట్ చేస్తే ఇఫ్ ద కండిషన్స్ ఆర్ సో చూడండి ద స్టేజ్ ఫర్ ద రీజన్స్ బియాండ్ దేర్ కంట్రోల్, వాళ్ళ చేతుల్లో లేని ఇష్యూస్ వల్ల ఏమైనా జరిగితే అంటే SMA 1లో ఉన్నా, 2లో ఉన్నా, 0లో ఉన్నా కానీ గవర్నమెంట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చి వాళ్ళని బ్రతికించడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఏమవుతుంది? ఇవన్నీ మూతపడితే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ చాలా మంది వీటిపైన డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ అవుతారు. ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ప్రతిసారి గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకంటే గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇచ్చేది వాళ్ళకి కాదు, వాళ్ళ మీద డిపెండ్ అయిన ఎంప్లాయీస్కి మనం ప్రొవైడ్ చేయాలి. సో కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇంపార్టెంట్. ఓకే, అర్థమవుతుందా? అందువల్ల గవర్నమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది మనకి. సో కాబట్టి క్రెడిట్ సపోర్ట్ టు ద MSMEs డ్యూరింగ్ ద స్ట్రెస్ పీరియడ్. ఈ స్ట్రెస్ పీరియడ్ లోపల అంటే ఈలో 30 నుంచి 90 రోజుల గ్యాప్లలో కూడా వాళ్ళు కనుక లోన్ కట్టకుండా ఉంటే వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని ఆ టైంలో కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్తుంది. లాజికల్గా ఆలోచించి ఇవ్వకూడదు కదా, ఎందుకు లోన్ కట్టలేదు కదా. కానీ వాళ్ళు లోన్ కట్టకపోవడానికి రీజన్ పాపం వాళ్ళ చేతుల్లో లేని రీజన్ అయి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. సో అందువల్ల అరే బాబు నువ్వేం బాధపడకు, నీ కన్నీళ్ళు నేను తుడుస్తా, ఖర్చు కొనుకొచ్చిన ఇప్పుడే పింక్ కలర్ ఖర్చు ఉందని చెప్పి ఇస్తుంది గవర్నమెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ముద్రా లోన్స్. మీ అందరికీ తెలుసు ముద్రా బ్యాంకు మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది మనకి ఏప్రిల్ 2015లో మనకి పెట్టడం జరిగింది. ఇది చిన్న చిన్న బ్యాంక్స్ కి లోన్ ఇస్తుంది. 3 రకాల లోన్స్ ఉంటాయి, మీ అందరికి తెలుసు. శిశు, కిషోర, తరుణ అనే లోన్స్ ఇస్తుంది. ఇది సో శిశు లోన్ అంటే 50,000 వరకు, చిన్న పిల్లోడు కాబట్టి సిసిద్రి గాడు కాబట్టి 50,000 వరకు శిశు లోన్ కింద. అండ్ కిషోర లోన్ కింద ఎంత ఇస్తుంది? 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్స్ ఇస్తుంది ముద్రా బ్యాంక్ అనేది. సో అండ్ నెక్స్ట్ తరుణ కేటగిరీ కింద ఎంత ఇస్తుంది? 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్స్ ఇస్తుంది. ఎవరికి? ఇవన్నీ కూడా ముద్ర అంటేనే ఇది కదా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్స్ రీఫైనాన్స్ ఏజెన్సీ కదా. ముద్ర అంటేనే ఇది అనమాట మనకి. ఏంటిది? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కదా. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి? రీఫైనాన్స్ ఏజెన్సీ.
మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ ద రీఫినాన్స్ ఏజెన్సీ. ఓకే, సో కాబట్టి మనకి మైక్రో యూనిట్స్ కిందనే మనకి ఏం చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. సో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ శిశు, కిషోర, తరుణ. ఓకే, అయితే గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు తరుణాది 10 lakhs వరకు ఉంది కదా, ఇవి మిగతా అలానే కంటిన్యూ అవుతాయి. శిశుది 50,000 వరకే, కిషోరది 5 lakhs వరకే కంటిన్యూ అవుతాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే తరుణ లోన్ని 20 lakhs పెంచింది. ఈ ఒక్క కేటగిరీని మారుస్తుంది మనకి. సో ఈ ఒక్క కేటగిరీని 10 lakhs నుంచి ఇప్పుడు ఎంతకి, సో ఈ తరుణ కేటగిరీ లోన్స్ ఎంతకి, 20 lakhs వరకు మారుస్తాయి. మిగతా అనేది యాజ్ యూజువల్ గా అలానే కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రమే మనకి పెరిగాయి, ఎంతకి 20 lakhs వరకు పెంచుతుంది. 10 lakhs నుంచి 20 lakhs వరకు మనకి లోన్స్ పెంచడం జరుగుతుంది. దేంట్లో ఈ తరుణ కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో 10 lakhs ఫర్ దోస్ ఎంటర్ప్రైనర్స్ హూ హ్యావ్ అవైల్డ్ సక్సెస్ఫుల్లీ రీపేడ్ దేర్ ప్రీవియస్ లోన్స్ అండర్ ద తరుణ కేటగిరీ. తరుణ కేటగిరీ కింద సో ఎవరైతే అంతకుముందు లోన్స్ తీసుకున్నారో, లోన్స్ తీసుకొని ఎవరైతే మనకి పే చేసి ఉన్నారో వాళ్ళకి 20 lakhs వరకు ఇప్పుడు బ్యాంక్స్ అనేటివి 20 lakhs వరకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తరుణ కేటగిరీ యొక్క మనం పెంచడం జరిగింది. నెక్స్ట్ వన్, సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్నోలో ఉంటుంది హెడ్ క్వార్టర్. మీ అందరికీ తెలుసు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, లక్నో. సో ఇది కూడా సిడ్బీ అనేది ఏంటి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా. సో ఇది ఎవరికి లోన్ ఇస్తుంది, మనకి చిన్న చిన్న వీటికి కదా లోన్స్ ఇచ్చేది. MSMEs కి లోన్స్ ఇస్తుంది కదా. ముద్రా బ్యాంక్ కూడా వాటికే లోన్స్ ఇస్తుంది, సిడ్బీ బ్యాంక్ కూడా వాటికే లోన్స్ ఇస్తుంది. వీటికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో వాటికే లోన్స్ ఇస్తుంది. సో అందువలన మనకి ఇప్పుడు వాటికే లోన్స్ ఇస్తుంది కాబట్టి సో మనకి ఇక్కడ తీసుకుంటే సిడ్బీ అనేది రాబోయే 3 సంవత్సరాలలో మనకి ఇంకా కొన్ని బ్రాంచెస్ని ఓపెన్ చేస్తా అని చెప్తుంది, 24 బ్రాంచెస్ని. సో 24 బ్రాంచెస్ని ఈ సంవత్సరంలో ఓపెన్ చేస్తా అని చెప్పేసి నెక్స్ట్ రాబోయే సంవత్సరాలలో ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తా అని చెప్తుంది మనకి. సో అంటే ఇప్పుడు దాదాపు 168 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాలు కనుక తీసుకుంటే మనకి దాదాపు అవన్నీ కూడా 242 బ్రాంచెస్ అవ్వబోతున్నాయి మనకి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో, ఈ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిడ్బీ అనేది దాదాపు సో 24 కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేయబోతుంది. సో ఇలా బ్రాంచెస్ ఎక్కువ మొత్తంలో ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా MSMEs కి ఏమైతే ఎక్కువ మొత్తంలో సో లోన్స్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ MSMEs, చిన్న మనకి MSMEs లో అన్ని కూడా మనకి ఫుడ్ తయారు చేసేవి ఉంటాయి. ఫుడ్ ప్రొడక్ట్స్, ఇప్పుడు పాపడ్స్ కానీ, సో మనకి పికిల్స్ కానీ, లేదా చిన్న ఫ్రూట్స్ కానీ, ప్యాకేజింగ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అందుకోసం వాటి బెనిఫిట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే MSME యూనిట్స్ ఫర్ ద ఫుడ్ ఇర్రేడియేషన్ అండ్ ద క్వాలిటీ సేఫ్టీ టెస్టింగ్ సెంటర్స్ పెట్టాలనుకుంటుంది. ఫుడ్ ఇర్రేడియేషన్ అంటే ఏంటిది, ఇలా గామా రేస్ ని పంపించేస్తే మనకి ఫుడ్ ఏమైతే మనకి ఇదంతా కూడా మనకి సేఫ్ గా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనం ఉండా కానీ చనిపోతాయి అనమాట అలా మనకి రేస్ ద్వారా. సో కాబట్టి అలా మనకి ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద 50 మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఇర్రేడియేషన్ ఎవరైనా పెట్టచ్చు. వాళ్ళకి ఒక 50 భారతదేశంలో ఒక 50 ఫుడ్ ప్రొడక్ట్ ఇర్రేడియేషన్, ఇలా ఫుడ్ ని క్లీన్ చేసే ఫుడ్ క్లీనింగ్ బై యూజింగ్ ద రేడియేషన్ ఉపయోగించి ఫుడ్ ని ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం మనం, హైజీనిక్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ ని ఇర్రేడియేషన్ అంటాము. సో అలా రేస్ ద్వారా సో అలాంటి భారతదేశంలో 50 పెట్టడానికి గవర్నమెంట్ అనేది ఏమిస్తుంది ఛాన్స్. అలాగే ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ ని కూడా పెట్టాలని అనుకుంటుంది. 100. సో 100 ఏంటిది, ఫుడ్ క్వాలిటీ అండ్ టెస్టింగ్ ల్యాబ్స్. 100 ఫుడ్, సో దట్ ఈస్ అ క్వాలిటీ అండ్ ద సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్ ని పెట్టాలనుకుంటుంది మనకి. సో ఇదనమాట సెట్టింగ్ అప్ ఆఫ్ ద 50 మల్టీ ప్రోడక్ట్ ఇర్రేడియేషన్ యూనిట్స్ ఇన్ ద MSMEs అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద 100 ఫుడ్ క్వాలిటీ అండ్ ద సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్ ని పెట్టాలనుకుంటుంది. 100 అవి 50, ఇవి 100. నెక్స్ట్ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్. కామర్స్, ఈ చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్న మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా సో టు ఎనేబుల్ ద MSMEs అండ్ ఎక్స్టెండ్ ట్రెడిషనల్ ఆర్టిసాన్స్ so to sell their product in the international markets. So e-commerce export hubs will be set up in the public private partnership లో ఈ చిన్న MSMEs నుంచి ఎక్కువ మొత్తం ఏంటిది ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి కోసం మనం పర్టికులర్ గా మనకి ఫారెన్ ట్రేడ్ పాలసీలో కూడా మనం మాట్లాడుకున్నాం. కొత్త ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 ఉంది కదా. సో ఆ ఫారెన్ ట్రేడ్ పాలసీలో కూడా సో వి స్పోక్ అబౌట్ దీస్ థింగ్స్, వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్. సో కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి ఏంటిది సో కామర్స్ ఎక్స్పోర్ట్ సబ్స్ ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నామని చెప్తుంది. అలాగే 100 వరకు ఈ ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేసే ల్యాబ్స్ ని అండ్ 50 వరకు ఏంటిది ఫుడ్ ని క్లీన్ చేసే ఏంటిది సో ఇర్రేడియేషన్ సెంటర్స్ ని పెడతామని. వీటన్నిటిలో కూడా అంటే ఇవన్నీ కూడా ఎవరికి MSMEs కి సంబంధించి, అంటే ఇవన్నీ కూడా MSMEs ని అంత ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేసింది గవర్నమెంట్. మీరు చూడండి ఎంత ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తుంది MSMEs ని అంటే సో చాలా ఎక్కువ మొత్తంలో ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ స్కోప్ ఫర్ ద మ్యాండేటరీ ఆన్ బోర్డింగ్ ఇన్ ద TREDS అంటే ఏంటిదంటే మనకి
మామూలుగా ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మినాం అనుకో, ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మినప్పుడు ఇమీడియట్గా క్యాష్ ఇవ్వరు మనకి. ఇమీడియట్గా క్యాష్ ఇవ్వకుండా పలానా కంపెనీ నాకు పలానా ప్రోడక్ట్ అమ్మిందని చెప్పి రిసీట్స్ ఇస్తారు మనకి, అవునా? రిసీట్స్ ఇస్తారు. ఆ రిసీట్స్ పైన ఆ రిసీట్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు మనీ ఎప్పుడు ఇస్తారు? ఆ మనీ అనేది ఒక 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో మనీ ఇస్తారు. ఆ 3 నెలల తర్వాత మనీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ మనీ ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ అంత లోపల 3-4 నెలల పాటు వాళ్ళకి మనీ షార్టేజ్ ఏర్పడితే ఎట్లా? అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎవరైతే వస్తువులను ఎక్స్పోర్ట్ చేసి ఉంటారో, వస్తువులను అమ్మి ఉంటారో, ఆ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసిప్ట్స్ పైన ఏం చేయొచ్చు? మనము వాటిని క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ రూల్స్ ని మార్చడం జరిగింది అనమాట. So that is for the facilitating the MSMEs చూడండి, to unlock their working capital by converting the trade receivables into the cash. సో ట్రేడ్ రిసీవబుల్స్ ఇంటూ ద క్యాష్, వాటిని ఈజీగా క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏవైతే సో మనకి ఎంఎస్ఎంఈస్ అనేది ఎక్కువ మొత్తాలు ఏం చేస్తాయి అనుకుందాం, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా క్యాష్ రాకుండా వాళ్ళకి ఏమొస్తాయి? ఇవి వస్తాయి అనమాట, టీఆర్ఈ డిఎస్ వస్తాయి. ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేసినా వాళ్ళ మీద కూరగాయల మార్కెట్లో పోయి పైసలు పెట్టుకున్నట్టు కాదు, అన్నింటికి ఇమీడియట్ గా క్యాష్ రాదు. ఏమి ఇస్తారు? ట్రేడ్ రిసీవబుల్ ఇస్తారనమాట. సో ఈ ట్రేడ్ రిసీవబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా క్యాష్ గా మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఒకప్పుడు వాటిని క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవడానికి కోసము ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది దాదాపు 500 కోట్లు ఉండాల్సి ఉండే, దాన్ని ఇప్పుడు మనకి సో తగ్గించడం జరిగింది. ఎంతకి? 250 కోట్లు ఉంటే చాలు. బట్ టు రెడ్యూస్ ద టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ ఆఫ్ ద buyers, mandatory for onboarding the TDS platform from 500 crores to the 250 crores. సో అంటే ఒకప్పుడు ఈ ట్రేడ్ రిసీవబుల్ ప్లాట్ఫామ్ ఉంది కదా, దాని మీద ఏదైనా కంపెనీ కనుక వస్తువులు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీకి 500 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి. అలాంటి 500 కోట్ల టర్న్ ఓవర్ ని కాస్త 250 కోట్లకు తగ్గించారు. అంటే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ద కంపెనీస్ అనేటివి సో ఈ ట్రేడ్ రిసీవబుల్స్ అనే ఆప్షన్ ఏం చేయొచ్చు? యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 22 మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ 7,000 చిన్న కంపెనీస్ కానీ ఇప్పుడు ఈ ట్రేడ్ రిసీవబుల్ అనే దాని కింద ఉన్న బెనిఫిట్స్ కానీ దాని కింద వచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నిటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు అంటే ఇది తగ్గించడం ద్వారా ఇక్కడ నుంచి 500 కోట్ల నుంచి 250 కోట్లకు తగ్గించడం ద్వారా సో ఈ ప్లాట్ఫామ్ లో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అది మనం చేసినటువంటి ఒకటి అనమాట. నెక్స్ట్, మెజర్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్. ఇందులో ఇంటర్న్షిప్ కి సంబంధించి మనం ఆల్రెడీ స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి ఈ మూడిట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లో మనం తీసుకుంటే ఇప్పుడు ఈ స్కీమ్ అనేది ఇంటర్న్షిప్ కి సంబంధించిన స్కీమ్. ఇది పూర్తిగా గవర్నమెంట్ అనేది ఇంటర్న్షిప్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ లోపల సో దాదాపు మనం ఇంటర్న్షిప్ 500 ప్రపంచంలో ఇండియాలో ఉన్నటువంటి దాదాపు టాప్ 500 కంపెనీస్ లో 1 కోటి మంది యూత్ కి రాబోయే 5 సంవత్సరాలలో మనకి ఏమి ఇవ్వాలా? స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. ఎవరైతే చదువు ఆపేసిరో మధ్యలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ ని ప్రపోజ్ చేశారు. ఇక చూడండి, దీన్ని 2 phases-లలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇంటర్న్షిప్ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ 500 కంపెనీస్ లోపల ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. ఎంతమందికి? 1 crore యూత్ కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద 5 years స్పాన్ లోపల. సో 5 years స్పాన్ లోపల. సో దీంట్లో మనకి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ phase 1, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ phase 2 అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎన్రోల్మెంట్ 2 ఇది phase 2 years ఉంటుంది, phase 3 ఇదే కదా, మొత్తం 5 years. టోటల్ ఎంత? 5 years. ఎక్స్పెండిచర్ సో డ్యూరేషన్ 3 years, ఇక్కడ 4 years ఇట్లా పెట్టారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ బెనిఫిషియర్ అయితే దీంట్లో 30 లక్షలు, దీంట్లో 70 లక్షలు, మొత్తం ఎంతమంది? కోటి మంది యూత్కి ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. దీనికోసం ఇక్కడ 19,000 కోట్లు, ఇక్కడ 44,000 కోట్లు పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పాం కదా, సో ఈ ఐటీఐస్ ఏం చేయాలి? అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి రాబోయే 5 సంవత్సరాలలో ఈ ఐటీఐని అప్గ్రేడ్ చేయడం ద్వారా దాదాపు 20 లక్షల మంది యూత్కి ఏం చేయొచ్చు? అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతాయి. దీనికి ఒక ఏంటి? 30,000 కోట్లు కేటాయించడం జరిగింది ఐటీఐస్ అప్గ్రేడ్ చేయడానికి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 5 సంవత్సరాలలో 1 కోటి మందికి ఏం చేయాలి మనకి? సో ఇంటర్న్షిప్ ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ లో 1 కోటి మంది యూత్ కి రాబోయే 5 సంవత్సరాలలో. దానికోసం కూడా మనకి ఒక స్కీమ్ తీసుకొచ్చాం, దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇంటర్న్షిప్ ఇన్ ద టాప్ 500 కంపెనీస్. ఓకే, టార్గెట్ ఎంత? 1 crore youth will be skilled by the India's top companies in the next 5 years. This is number 1. ఓకే, అయితే వీళ్ళు 12 months ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 12 months. ఏజ్ గ్రూప్ అనేది ఇక్కడ, సో ఏజ్ గ్రూప్ ఎంత? సో దిస్ ఈస్
21 to 24 years of the age group ఉన్న వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ అప్లికేబుల్ టు దోస్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. ఎవరైతే ఎంప్లాయిడ్ కాదు అండ్ ఎవరైతే మనకి ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కాకుండా పార్ట్ టైం చదువుకునే వాళ్ళు, ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసుకునేవాడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి పోతాడు, దీంట్లోకి ఎందుకు వస్తారు కానీ. సో వాళ్ళు అండ్ ఇలా అనమాట 21 to 24 years ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అండ్ నాట్ ఫుల్లీ ఎంప్లాయిడ్ అండ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. ఓకేనా, రైట్. సో 1 crore యూత్. ఓకేనా. అయితే ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే దాదాపు బెనిఫిట్ ఎవరైతే స్కీమ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ కింద 6,000 రూపాయలు ఇస్తారు వాళ్ళ ఇంటెన్సిడ్ కొనుక్కోవడానికి. 6,000 రూపాయలు ప్లస్ నెక్స్ట్ మంత్కి 5,000 రూపాయలు ఇస్తారనమాట. మంత్కి 5,000 రూపీస్. అలా ఎన్ని నెలల పాటు అంటే 12 months. సో 12 months అనేది మంత్కి 5,000 రూపాయలు ఇస్తారు. ఇది ఒకటి. ఓకే. ప్లస్ వన్ టైం ఇది 6,000 ఇస్తారు వన్ టైం. ఒకసారి అంటే నువ్వు బ్యాగ్ కొనుక్కో, బట్టలు కొనుక్కో, అవి కొనుక్కో, ఇవి కొనుక్కో అని చెప్పి ఒక 6,000 రూపాయలు ఇస్తారు. ఈ 6,000 ప్లస్ ఈ 12,000 అంటే ఎంత? 60,000. 60,000 అంటే 66,000 రూపాయలు. ఒక సంవత్సరం కనుక నువ్వు తీసుకుంటే స్కిల్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ 66,000 రూపాయలు అనేది నీకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. నువ్వు ట్రైనింగ్ తీసుకుని ఎవరికి 21 to 24 years ఉన్న వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎక్కడ భారతదేశంలో ఉన్నట్టు టాప్ 500 కంపెనీస్లో. మరి ఆ కంపెనీస్ అనేటివి ఎందుకు ఇస్తాయి అనేది మనకి ఇంపార్టెంట్. చూడండి, ద గవర్నమెంట్ దట్ ఈస్ 54,000 టువర్డ్స్ మంత్లీ అలవెన్స్ ప్లస్ 6,000 ఫర్ ద ఇది గవర్నమెంట్ భరిస్తుంది. ఇంకొక 6,000 రూపాయలు ఉన్నాయి కదా, ఇంకొక 6,000 రూపాయలు అనేది ఏ కంపెనీ అయితే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇస్తుందో ఆ కంపెనీ భరించాలి. ఆ కంపెనీ అనేది వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు దాన్ని డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ప్రతి కంపెనీ వాళ్ళు సంపాదించిన సంపదనలో 2% దేనికోసం ఉపయోగించాలి? సొసైటీ కోసం ఉపయోగించాలి. 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద లాస్ట్ 3 years. లాస్ట్ 3 years లో ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ లో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్పెండ్ చేయాలి. గవర్నమెంట్ ఏం చెప్తుంది? మేమే మొత్తం ఇస్తున్నాం, మీరు ఒక 6,000 రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్పెండ్ చేయడానికి చెప్తుంది. సో 54,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ప్లస్ 6,000 రూపాయలు ఎవరు ఇస్తారు మనకి? ఈ మన కంపెనీ అనేది స్పెండ్ చేస్తే చాలు. మొత్తం 60,000 అయినాయి. 60,000 ప్లస్ గవర్నమెంటే వన్ టైం మనకి అవి ఇస్తుంది అనమాట. ఇది అవి టోటల్గా మనకి 12 నెలల పాటు ఏమి ఇస్తారు మనకి? 12 months అనేది ఏమి ఇస్తారు మనకి? ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మనకి. ఓకేనా, రైట్. ఇలా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓవరాల్ గా 60,000 ఖర్చు పెడుతున్నట్టుంది మరి గవర్నమెంట్. అక్కడ చూస్తే 66,000 అని రాస్తాం కానీ గవర్నమెంట్ అనేది ఇట్లా మరి 12 × 5 ఎంత? 60 కదా. సో 60,000 ప్లస్ ఇది వన్ టైం సెటిల్మెంట్ 66,000. కానీ గవర్నమెంట్ మొత్తం రౌండ్ ఫిగర్ చేసినట్టుంది టోటల్గా. ఓన్లకి ఎంతకి? సో 60,000కే రౌండ్ ఫిగర్ చేసినట్టుంది. ఓకే, క్లియరా? సో ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీస్ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు, జస్ట్ వాలంటరీ. ఏదైనా కంపెనీ ఇష్టం ఉంటే దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ కంపెనీలలో ఈ బచ్చగాళ్ళందరికీ ఏం చేయొచ్చు? ట్రైనింగ్ ఇవ్వచ్చు. ట్రైనింగ్ ఇస్తే ఆ కంపెనీకి మంచి పేరు వస్తుంది. వాళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంతో కొంత స్పెండ్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్ డిడక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ డిడక్షన్ మేము ఇంత స్పెండ్ చేసామని చెప్పేసి కంపెనీకి పేరు వస్తుంది, గవర్నమెంట్కి నేమ్ వస్తుంది, ఈ పిల్లలకు కూడా మంచిగా ఎక్స్పోజ్ అవుతారు. సో ఇలా ఈ స్కీమ్ కింద ఇలా దాదాపు ఎంత మనకి 5 సంవత్సరాల్లో 1 కోటి మందికి ఇంటర్న్షిప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇండస్ట్రియల్ పార్క్స్ ని కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్తుంది. సో ఇండస్ట్రియల్ పగ్ అండ్ ప్లే అంటే రెడీగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ దాదాపు 100 cities-లలో మనకి చిన్న ఇండస్ట్రియల్ పార్క్స్ ని కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్తుంది. అలాగే మనకి భారతదేశంలో 12 ఇండస్ట్రియల్ పార్క్స్ ని కూడా నిర్మిస్తాం. 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ ద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సో శాంక్షన్ చేస్తారంటే, ఇంకా శాంక్షన్ చేయరు, విల్ బి శాంక్షన్. సో 12 ఇండస్ట్రియల్ పార్క్స్ ని మనకి ఈ ప్రోగ్రామ్ కింద, ఈ ప్రోగ్రామ్ కింద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు ఇస్తారు. ఈ రోడ్లకి, రైల్వే మార్గాలకి అటు ఇటు ఏముంటే మనకి ఇండస్ట్రీస్ పెడుతూ ఉంటాం. సో వాటిని ఏమంటాం? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇలా 12 ప్రాజెక్టులను డెవలప్మెంట్ చేస్తామని చెప్తుంది. అలాగే పగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ అని చెప్తుంది. పగ్ అండ్ ప్లే అంటే ఏంటిది? రెడీగా ఉంటాయి అనమాట, అన్ని రెడీమేడ్ గా రెడీగా ఉంటాయి. జస్ట్ నువ్వు పోయి పెట్టుకుంటావు, నీకు నచ్చకపోతే అక్కడ తీసుకొని మేము ఏం చేస్తాం? వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనకి. ఓకే, ఇదన్నమాట ముచ్చట. ఓకే, నెక్స్ట్ రెంటల్ హౌసింగ్. సో రెంటల్ హౌసింగ్ అనే ప్రోగ్రామ్ ని కూడా తీసుకురాబోతుంది. ఎందుకంటే అక్కడ రెంటల్ హౌసింగ్ విత్ డార్మెటరీ టైప్స్ ఆఫ్ ద అకామిడేషన్ ఫర్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇండస్ట్రియల్ వర్కర్స్ కి అక్కడ పండుకోవడానికి, ఉండడానికి, వర్క్ చేసుకోవడానికి లార్జ్ టైప్ లో రెంటల్ హౌసింగ్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకొస్తామని చెప్తుంది. అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ ఓనర్షిప్ కానీ, లీజింగ్ కానీ, ఫ్లాగింగ్ రిఫార్మ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ టు ఇంప్రూవ్ ద షేర్ ఆఫ్ ద ఇండియన్ షిప్పింగ్ ఇండస్ట్రీ అండ్ జనరేట్ ద మోర్ ఎంప్లాయ్మెంట్. షిప్పింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర అంత పెద్దగా డెవలప్మెంట్ కాదు, అంటే ఈ
ఏమంటారు, ఈ నౌకలు షిప్స్ని తయారు చేయడము, వాటిని డిస్మాంటిల్ చేయడము, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా పర్టికులర్ ఒక పాలసీ తీసుకొస్తారంట. దీని ద్వారా కూడా ఏంటిది మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్ అంటే చాలా రేరుగా ఉండే మినరల్స్ ఏమంటాం మనం, క్రిటికల్ మినరల్స్ అంటాం. అవి మనకు చాలా ఉపయోగం కాబట్టి ఇంకా క్రిటికల్ అనమాట. సో దట్ క్రిటికల్ మినరల్స్ మిషన్ విల్ బి సెటప్ ఫర్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ అండ్ ఓవర్సీస్ అక్విజిషన్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్. సో ఈ క్రిటికల్ మినరల్స్ మనకి ఇప్పుడు లిథియం కానీ కొన్ని చాలా ఉంటాయి, మనకు దొరకవు అనమాట. దొరకని మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ అంటాం. అలాంటి వాటి కోసం మనకి గవర్నమెంట్ ఏంటిది అంటే మనకి ఈ క్రిటికల్ మినరల్స్ మిషన్ సెటప్ చేస్తుందంట భారతదేశంలో. వాటిని డొమెస్టిక్ గా ప్రొడక్షన్ చేయడానికి కోసం కానీ, అండ్ ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో పాడైన ప్రొడక్ట్స్ చేంజ్ చేయడానికి, రీసైక్లింగ్ చేయడానికి కానీ, వేరే దేశాలలో ఎక్కడైనా క్రిటికల్ మినరల్స్ కనుక ఉంటే వాటిని మనం ఏం చేయడానికి, అక్వైర్ చేయడానికి కోసం. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటి రీసైక్లింగ్ కానీ, అండ్ ఓవర్సీస్ అక్విజిషన్ కోసం కానీ మనకి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేస్తామని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ offshore minerals. So that the government will launch the auction of the first tranche of the offshore blocks of the mining building by expo. Offshore minerals అంటే సముద్రంలో ఇక్కడ ఉంటాయి కదా. సో ఈ ఆఫ్షోర్ తీర ప్రాంతాలలో సో అక్కడ ఉన్నటువంటి మినరల్స్ ని కూడా మనకి టెండర్ అలొకేట్ చేస్తామని చెప్తుంది. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద అప్లికేషన్స్. సో సేమ్ అది మళ్ళీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పబ్లిక్ అందరూ వాడుకోవడానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాం. సో ఈ కామర్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లా కానీ, జస్టిస్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, ఈ అన్నిట్లలో కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏం చేయాలి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. సో దానికోసం కూడా మనకి గవర్నమెంట్ అనేది సో ఎఫర్ట్స్ పెడతా అని చెప్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ సో ప్లాట్ఫామ్ ఫర్ ద సో ఐబీసీ ఎకోసిస్టమ్. ఐబీసీ ఎకోసిస్టమ్ అంటే మనకి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక కంపెనీ లాస్ట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఉంటుంది. ఈ 2016 ప్రకారము వాళ్ళు కోర్టుకి వెళ్ళి సో ఆ కోర్టు ద్వారా ఆ కంపెనీని అమ్మాలనా లేదంటే ఆ కంపెనీని కంటిన్యూ చేయాలనా అనేది డిసైడ్ చేస్తారనమాట. దీని ద్వారా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ద్వారా. సో దానికోసం ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సరిగ్గా పనిచేయట్లేదు. సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కోసం ఏంటి మనకి టెక్నాలజీ ఎక్కువ మొత్తంలో పెంచాలి, ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ వాడాలనుకుంటాం. ఎందుకంటే వాడు ఎంత లోన్ తీసుకున్నాడు, ఏ బ్యాంకు నుంచి తీసుకున్నాడు, 10 బ్యాంకుల నుంచి తీసుకుంటాడు వాడు, ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఎంత పెండింగ్ లో ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియాలి. వీళ్ళకి తెలిస్తేనే ఆ కంపెనీని మూసేయాలన్నా ఆ కంపెనీస్ ఉంచాలని నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా పటిష్టం చేయడానికి కోసం మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో ఏంటి టెక్నాలజీ అనేది అవసరం అని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ వాలంటరీ క్లోజర్ ఆఫ్ ద లిమిటెడ్ లయబిలిటీస్ కంపెనీస్ అని చెప్తున్నారు. వాలంటరీ క్లోజర్ ఆఫ్ ద ఎల్ఎల్పీస్ అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటరీగా క్లోజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పించడం అనేది జరిగింది. దానికోసం అనేది దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ ద సో కార్పొరేట్ ఎగ్జిట్ అంటే ఏవైనా కార్పొరేట్ కంపెనీస్ ఉంటే ఏంటిది మనకి ఈజీగా ఏమవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అంటే వాళ్ళు క్లోజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ని కల్పించాలి. దానికోసం సిపేస్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ద వాలంటరీ క్లోజర్ ఆఫ్ ద ఎల్ఎల్పీస్. లిమిటెడ్ లయబుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఎందుకు కంపెనీ క్లోజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. దానికోసం ఒక సపరేట్ వెబ్సైట్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్. సో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ కానీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కానీ, అండ్ ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, ఈ మూడు కూడా ఒకటే పని చేస్తాయి. ఏంటిదంటే బ్యాంకులు ఏవైతే లోన్స్ ఇచ్చినాయో బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ ని ఎలా రికవరీ చేయాలా. సో కాబట్టి ఈ మూడిట్లను స్ట్రెంథనింగ్ చేస్తామని చెప్తుంది. వీటిని ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కానీ, నెక్స్ట్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ డిఆర్టీస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ కానీ. సో ఇవన్నీ కూడా సేమ్ పనిచేస్తూ ఉంటాయి అనమాట. అంటే సో విత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఏవైతే లోన్స్ ఇచ్చాయో ఆ లోన్స్ని ఇమీడియట్ గా వేరే వేరే కంపెనీస్ నుంచి ఏం చేయాలి, మనం ఎవరికైనా లోన్స్ ఇస్తే వాటిని ఏం చేయాలి, రికవరీ చేయాలి. ఆ రికవరీ చేసే పని ఇవి చేస్తాయి. ఏది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కానీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ కానీ, అండ్ ఎన్సీఎల్టీ కానీ. అంటే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కిందనే ఈ రెండు వస్తాయి. ఏవి డిఆర్టీ కానీ, ఎన్సీఎల్టీ కానీ, ఇవి దీని కిందనే పనిచేస్తాయి. దేని కింద, ఐబీసీ కింద పనిచేస్తూ ఉంటాయి. వాటిని పటిష్టం చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఏం లేదు చెప్పడానికి కోసం, అదే చెప్పారు. నెక్స్ట్ ప్రియారిటీ ఫై అర్బన్ డెవలప్మెంట్. ప్రియారిటీ ఫై అర్బన్ డెవలప్మెంట్. ఓకే,
సిటీస్ యాజ్ ఏ గ్రోత్ హబ్స్, అర్బన్ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తున్నారు. సిటీస్ యాజ్ ఏ గ్రోత్ హబ్స్ కానీ, అండ్ క్రియేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్, అండ్ నెక్స్ట్ ఇస్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కానీ, అర్బన్ హౌసింగ్ కానీ, వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కానీ, స్ట్రీట్ మార్కెట్స్ కానీ, అండ్ ద స్టాంప్ డ్యూటీ కానీ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటిని కూడా వాళ్ళు చేస్తున్నారు. సిటీస్ యాజ్ ఏ గ్రోత్ హబ్స్ కానీ, క్రియేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్, ట్రాన్సిట్ ఓరియంటెడ్, అర్బన్ హౌసింగ్, వాటర్ సప్లై, శానిటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి సంబంధించి. ఓకే, అర్బన్ హౌసింగ్. అర్బన్ హౌసింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూడండి, అర్బన్ హౌసింగ్. ఓకే, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద సో మనకి అర్బన్ ఏరియాస్ అంటే పూర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోయేటట్టు మనకి దాదాపు 1 కోటి హౌజెస్ని, ఎంత 1 కోటి హౌజెస్ని మనకి కట్టుకోవడానికి గవర్నమెంట్ అనేది లోన్స్ ఇస్తుంది, డబ్బులు ఇవ్వదు, లోన్స్ ఇస్తుంది. అయితే లోన్స్ మీద మనకి లోన్ తీసుకుంటాం మనము. ఆ లోన్స్ తీసుకున్నప్పుడు సో దాదాపు అంటే ఈ 1 కోటి ఇల్లులు కట్టడానికి కోసం, ఈ 1 కోటి ఇల్లులు కట్టడానికి కోసం మనకి 10 లక్షల కోట్లు అవసరం అని చెప్పేసి గవర్నమెంట్ అంచనా వేస్తుంది. సో ఈ 10 లక్షల కోట్లల్లో సో బ్యాంకుల ద్వారా లోన్స్ ఇస్తాయి. సో బ్యాంకుల ద్వారా లోన్స్ ఇచ్చినప్పుడు మనం తీసుకుంటాం, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్నప్పుడు మనకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో సో ఆ ఇంట్రెస్ట్ రేట్ పైన మనకి ఏమి ఇస్తుంది, సో సబ్వెన్షన్ ఇస్తుంది, డిస్కౌంట్ ఇస్తుంది. ఓకేనా, సో ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ పైన డిస్కౌంట్ ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ పైన డిస్కౌంట్ ఇవ్వడానికి కోసమే గవర్నమెంట్ దాదాపు ఎంత 2.2 లక్షల కోట్లు అనేది గవర్నమెంట్ అనేది రాబోయే 5 సంవత్సరాలకు కేటాయిస్తుంది. దేనికోసం, జస్ట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ మనకి సబ్వెన్షన్ ఇవ్వడానికి కోసం. ఎవరైతే హౌస్ లోన్ తీసుకున్నారో హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి సో ఈ 2.2 lakh crores అనేది మనకి సో డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. సో ఆ డిస్కౌంట్ ఇవ్వడానికి కోసం ఇది అనమాట లోన్స్. సో ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ లోన్స్ పైన డిస్కౌంట్ ఇవ్వడానికి కోసం మనకి సెంట్రల్ అసిస్టెన్స్ ఆఫ్ ద వర్డ్ సో ఇది 2.2 lakh crores ఏవైతే ఉన్నాయో సో ఇది మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వబోతుంది. సో ఫ్యూచర్లో అదనమాట మనకి. ఓకేనా, 10 లక్షల కోట్లు అనేది అవసరం. అది 10 లక్షల కోట్లు అవసరం అంటే 10 లక్షల కోట్లు గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. 10 లక్షల కోట్లు అనేది బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తే దాంట్లో 2.2 లక్షల కోట్లు అనేది మనకి ఏమన్నా గవర్నమెంట్ మన బ్యాంకు నుంచి 10% ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే మనకు 3% గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్ ఇస్తుందని మనకి ఇంకా లేదు, గైడ్ లైన్స్ ఇవ్వలేదు కాబట్టి 3% అనుకుందాం. 3% తగ్గిస్తుంది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ నువ్వు కట్టే బదులు నీ తరపు నుంచి ఎవరు కడతారు, గవర్నమెంటే కడతారు. నీకు బ్యాంక్ ఎంతకి ఇచ్చింది 10%, నువ్వు ఎంత కట్టాలి 7%, 3% ఎవరు కడతారు, గవర్నమెంట్ కడతారు. అట్లా 3% కట్టడానికి ఎంతమందికి, 1 కోటి మందికి. అంత 1 కోటి మందికి కట్టడానికి ఎంత కావాలంట, 2.2 lakh crores per year కావాలి. సో 5 సంవత్సరాలకి సో దాన్నే ఇది అర్బన్ హౌసింగ్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ. సో అర్బన్ డెవలప్మెంట్లో ఎవరైతే ఉమెన్ పేరు మీద ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి మనకి సో స్టాంప్ డ్యూటీ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే స్ట్రీట్ మార్కెట్స్ మనకి దాదాపు 100 స్ట్రీట్ మార్కెట్లను డెవలప్మెంట్ చేద్దామని చెప్తుంది. వీక్లీ హార్ట్స్ లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ని డెవలప్మెంట్ చేయాలని చెప్తుంది 100 సిటీస్లలో. ఎంత 100 సిటీస్లలో స్ట్రీట్ ఫుడ్ కానీ లేదంటే స్ట్రీట్ మార్కెట్స్ని డెవలప్మెంట్ చేయాలని చెప్తుంది. అలాగే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ బేస్డ్ పైన మనకు డెవలప్మెంట్ చేయాలా. సో రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాల బేసిస్ పైన డెవలప్మెంట్ చేయాలా. సో అలా మనకి 14 సో లార్జ్ సిటీస్ని డెవలప్మెంట్ చేసి సో ఏవైతే 30 లక్షల పాపులేషన్ కన్నా ఎక్కువగా ఉన్నాయో 30 లక్షల ప్లస్ పాపులేషన్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక 14 సిటీస్ని డెవలప్మెంట్ చేశారు. ఒక 14 సిటీస్ని సెలెక్ట్ చేశారు. ఈ 14 సిటీస్ని మనకి ఏంటిది ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా చేశారనే మనకు క్లారిటీ లేదు, బట్ ప్రస్తుతానికి అయితే మనం చదువుకుందాం ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్. సో ప్రమోట్ ద వాటర్ సప్లై అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ ట్రీట్మెంట్ అనేవి కూడా దాదాపు 100 పెద్ద సిటీస్లలో ఈ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. వాటర్కి సంబంధించిన ఆల్ టైప్స్ అనమాట 100 సో సిటీస్ లోపల. ఇక్కడ కూడా 14 సిటీస్ లోపల ఏంటిది ట్రాన్సిట్ ఓరియంటెడ్ 100 స్ట్రీట్ మార్కెట్స్. ఉమెన్ పేరు మీద కనుక ప్రాపర్టీకి ఉంటే మనకి దానిపైన స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్తుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇదే 1 crore హౌసెస్. నెక్స్ట్ సో ఎనేబులింగ్ ద పాలసీస్ ఫర్ రెగ్యులేషన్ ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్. సో రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ విత్ ద ఎన్హాన్స్డ్ అవైలబిలిటీ అవార్డ్ విల్ బి ఆల్సో పుట్ ఇన్ ద వర్డ్. అంటే మన సపరేట్ ఒక మొబైల్ యాప్ లాంచ్ చేయబోతున్నారు ఎక్కడ మార్కెట్స్కి సంబంధించి. మార్కెట్లలో కూడా హౌసెస్ని ఎలా రెంట్ ఇవ్వాలి, ఏం చేయాలి దానికి సంబంధించి ఒక యాప్ తీసుకొస్తారంట మనకి. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. పిల్లర్ నెంబర్ 6 ఎనర్జీ సెక్యూరిటీ.
ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి కనుక చేస్తే, సో దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని సెటప్ చేస్తామని చెప్తున్నారు. సో ఏ సెక్టార్లో? ప్రైవేట్ సెక్టార్లో. ఇనిషియేటివ్ విత్ అవర్ ప్రైవేట్ సెక్టర్ ఇది స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, పెద్ద పెద్ద భారీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి చాలా. సో అలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పేరు ఏమని పెట్టారు? సెట్టింగ్ అప్ ఆఫ్ ద వర్డ్ భారత్ స్మాల్ రియాక్టర్స్ అండ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ ద వర్డ్ భారత్ స్మాల్ రియాక్టర్స్ విత్ న్యూ టెక్నాలజీ అండ్ ద న్యూ ఎనర్జీ. సో చిన్న చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం రియాక్టర్స్ ని తయారు చేయాల్సి ఉంది. పెద్ద పెద్ద రియాక్టర్స్ అంటే లక్షల కోట్ల అవసరం. అందుకని చెప్పేసి వీటి సపరేట్ ఒక పేరు పెట్టారు. ఏమని? భారత్ స్మాల్ రియాక్టర్స్ అని పేరు పెట్టారు. ఇలా భారత్ స్మాల్ రియాక్టర్స్ అని పేరు పెట్టి ఈ చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఎవరి సహకారంతో? ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ సహకారంతో మనము భారతదేశంలో ఈ చిన్న చిన్న వాటిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనకు దీంట్లో భాగంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ ఆడిట్. అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ఏం చేయాలి? మనకి ఆడిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ప్రస్తుతానికి దట్ ఈస్ అ స్మాల్ ఇండస్ట్రీస్ అంటే సపోర్టింగ్ ఫర్ ద వర్డ్ షిఫ్టింగ్ ఆఫ్ ద వర్డ్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ టు క్లీనర్ ఫర్మ్. ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ ఫాజిల్ ఫ్యూల్స్ ఎనర్జీ నుంచి, ఈ ఫాజిల్ ఎనర్జీస్ నుంచి మనకి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. ప్రస్తుతానికి మనకి 60 క్లస్టర్స్ లోపల ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఫ్యూచర్ లో దీన్ని 100 క్లస్టర్స్ కి పెంచున్నారు. అంటే ఏంటి అంటే వాళ్ళ గైడ్ లైన్స్ ఇస్తారు, వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు. మీరు ఇది చేస్తే మీరు ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి ఎక్కడికి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళ కంపెనీస్ అన్నిటిని కూడా ఆడిట్ చేసి మీకు ఇవి అవసరం అని చెప్తారు అనమాట. మనకి ఫ్యూచర్ లో వాళ్ళు కూడా స్లోగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు మనకి. నెక్స్ట్ పంపుడ్ స్టోరేజ్ సిస్టమ్. పంపుడ్ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏంటిది? హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం స్టోరేజ్ చేయడానికి కోసం ఫర్ ద ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ ఫెసిలిటేషన్. ఓకే, పంపుడ్ స్టోరేజ్ సిస్టమ్స్ ని కూడా డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ సిస్టమ్స్ అనమాట. వాటిని డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్, AUSA. అంటే ఇంకా అల్ట్రా సూపర్ క్రిటికల్, మామూలుగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్సే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంకా దానికన్నా కూడా అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దట్ ఈస్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ని NTPC అండ్ ద బేల్ అనేది మనకి టైఅప్ అయినారు. దాని ద్వారా దాదాపు 800 మెగావాట్లు ఉన్నటువంటి ఈ ASCs అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి కోసము ఒప్పందం కూర్చుకోవడం అనేది జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీని స్టోరేజ్ చేసుకోవడానికి కోసం సపరేట్ ఒక పాలసీ అంటూ లేదు మనకి. ఈ పంపుడ్ స్టోరేజ్ పాలసీని కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ ఎలక్ట్రిసిటీస్ ఏం చేయడానికి? స్టోరేజ్ చేయడానికి. మనకి ఇన్వర్టర్లలో ఎట్లయితే స్టోర్ చేస్తామో అట్లనే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దాని ద్వారా మనకి స్టోర్ చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. మనం అనుకున్న ఒక లక్ష మందికి సోలార్ ప్యానెల్స్ గవర్నమెంట్ ఇవ్వాలని అనుకుంది. ఆల్రెడీ దాదాపు రీచ్ అయిపోయింది టార్గెట్. 1 crore ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కి ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఎంతవరకు 300 యూనిట్ల వరకు మనకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ ఇల్లు పైన ఇవి ప్యానెల్స్ పెట్టుకోవడం ద్వారా దాదాపు 300 యూనిట్ల వరకు ఏం చేసి మనకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ దాదాపు ఇప్పటి వరకు 1.28 crores ఆఫ్ ద పీపుల్ అనేది దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇంటీరియం బడ్జెట్ లో ప్రపోజ్ చేశారు, మీ అందరికి తెలిసి చదువుకున్నాం కూడా. ఇది ప్రధానమంత్రి సూర్య ముఫ్తీ ఘర్ యోజన. మనకి అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ అయింది కదా, ఆ రోజు కదా మనకు చెప్పింది జనవరి 22. 2024 రోజు మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇది ప్రధానమంత్రి సూర్య ముఫ్తీ బిజిలీ యోజన అని చెప్పేసి. అంటే సోలార్ ప్యానెల్స్ కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఏమిస్తుంది? సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. ఆ సబ్సిడీస్ ద్వారా సోలార్ ప్యానెల్ కొనుక్కొని ఇంటి పైన సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే నీకు జనరేట్ అయ్యే కరెంట్ ద్వారా నీకు జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ అనేది 300 యూనిట్లు ఏమైతే ఆదా అవుతుంది. ఎందుకంటే నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఆటోమేటిక్గా సోలార్ నుంచి వస్తుంది కాబట్టి 300 యూనిట్స్ వరకు నీకు ఇవ్వదు. అలా ఇప్పటివరకు ఎంత 1.28 crores పీపుల్ అనే వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. మన టార్గెట్ ఎంత 1 crore, కానీ టార్గెట్ ఎక్సీడ్ అయ్యి అప్లై చేసుకున్నారు ఈ స్కీమ్కి. టు సపోర్ట్ దవర్ ట్రెడిషనల్ అండ్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్. దట్ ఈస్ ఇది 60 క్లస్టర్స్ అని మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఏంటిది మనకి వాళ్ళని ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ కి కన్వర్ట్ చేయడానికి ఫ్యూచర్ లో 100 క్లస్టర్స్ ని మనకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలి, ప్రొవైడెడ్ దట్ షిఫ్టింగ్ దెమ్ టు దట్ క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ దట్ ఎనర్జీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్. ఫ్యూచర్ లో వాళ్ళు స్లోగా చిన్న ఇండస్ట్రీస్ కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది. Next, roadmap for the word hard to abate industries. So from the energy to the word efficiency targets and emission targets formulated. మనకు ఆల్రెడీ ఇండియాలో ఇప్పటికీ ప్యాట్ అనే స్కీమ్ ఉంది, పర్ఫార్మ్ అండ్ ద అచీవ్ అండ్ ద ట్రేడ్ అనేది. అంటే ఇది ప్యూర్గా ఏంటిదంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని బాగా తగ్గించాలన్నమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించే స్కీము మనకి అండ్ వేస్ట్ ని తగ్గించాలి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉండాలన్నమాట. ఎన్విరాన్మెంట్ గా సేఫ్ గా ఉండడానికి కోసమే ఈ స్కీమ్ అనేది ఉంది. ఇది పర్ఫార్మెన్స్ అచీవ్ ట్రేడ్. దాన్ని ఇప్పుడు మనకి ఇండియన్ కార్బన్ మార్కెట్ మోడ్ లోకి మార్చాలని అనుకుంటుంది.
సో ఇండియన్ కార్బన్ మార్కెట్స్ స్కీమ్లోకి మార్చాలంటారు. ఇండియన్ కార్బన్ మార్కెట్ అంటే ఏంటిది అనేది అది ఇప్పుడు మనం చెప్పడానికి అవకాశం లేదు, దట్ ఇస్ అ బిగ్ టాపిక్. ఓకే, బట్ గవర్నమెంట్ అనేది సో ఓవరాల్గా దీని యొక్క సారాంశం ఏంటిదంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం చేయాలి, తగ్గించాలి. దానికోసం కూడా గవర్నమెంట్ ట్రై చేస్తుందంటే దానికోసం ఇండియన్ కార్బన్ మార్కెట్స్ అనేది ఏదైతే ఉందో ఇండియన్ కార్బన్ మార్కెట్స్ని ఒకదాన్ని లాంచ్ చేయబోతుంది. అంటే వేరే దేశాలలో ఉంది, మన దగ్గర ఇండియాలో ఇంకా సరిగ్గా డెవలప్మెంట్ జరగలేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియన్ కార్బన్ మార్కెట్ స్కీమ్ని అనౌన్స్మెంట్ చేసింది, కానీ ఇంకా క్లారిటీ లేదు స్కీమ్లలో. దాన్ని కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తామని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ పిల్లర్ వచ్చేస్తే మనకి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం క్యాపిటల్ బడ్జెట్ అనేది ఎంత కేటాయించారు మనం అనుకున్న 111 crores కేటాయించారు ఆల్రెడీ. దీంట్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రాలకి 1.5 lakh crores అనేది రాష్ట్రాలకి మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద కేటాయించడం జరిగింది. 50 సంవత్సరాల పాటు ఉంటుంది అనమాట. 50 సంవత్సరాల పాటు లోన్ పీరియడ్ ఎంత ఉంటుంది, 50 సంవత్సరాల పాటు ఉంటుంది. సో ఇందులోనే ఈ 111 lakh crores ఉన్నాయి కదా, ఈ 111 lakh crores లోనే మనకి 1.5 lakh crores అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి లోన్స్ ఇస్తాయన్నమాట. ఎవరైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్ ద 50 years టైం పీరియడ్ తోటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాయి. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వాలు. దేనికోసం? ఊరికే దానికి దీనికి వాడడానికి కాదు, ఓన్లీ దేనికోసం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసమే. సో ఈ దీంట్లో ఈ 111 lakh crore లో 1.5 ఇంట్రీమ్ బడ్జెట్ లో కూడా ఇచ్చారు, మళ్ళీ సేమ్ అదే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, పిఎంజేసీ అంటే ప్రధానమంత్రి ఏంటిది, గ్రామ్ అంటే పల్లెటూరులే కదా, సో గ్రామ్ అండ్ సడక్ అంటే ఏంటిది, రోడ్డు. సో ఓకే, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో అక్కడ లాంచ్ చేయడానికి కోసం దాదాపు సో ప్రొవైడ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ టు ద 25,000 రూరల్ హ్యాబిటేషన్స్ అండ్ అండర్ ద phase 4. ఎప్పుడు 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు దీన్ని, అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు. సో అలా మనకి ఇప్పుడు కూడా 2500 రూరల్ హ్యాబిటేషన్స్కి 25,000 రూరల్ హ్యాబిటేషన్స్కి అంటే 25,000 గ్రామాలకి రోడ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడానికి కోసం కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. దాదాపు 2500 పల్లెటూర్లకు ఏంటిది ఆల్ రోడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తున్నారు అండర్ ద ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఎందుకంటే అది కూడా దేనికి సంబంధించింది, రోడ్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ ద ఫ్లడ్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఎస్టిమేటెడ్ 11,500 crores ఫర్ ద కోసి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కోసి అండ్ ద మీచి అనే 2 rivers ఉన్నాయి. ఈ రెండు రివర్స్ ని కనెక్ట్ చేయడానికి కోసం మనకి 11,500 crores కేటాయించడం జరిగింది. అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ ద అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్ లో కంట్రోల్ చేయడానికి డబ్బులు కేటాయిస్తామని చెప్తున్నారు. అలాగే అసిస్టెన్స్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈ మధ్యన బాగా ఫ్లడ్స్ వచ్చి చనిపోయారు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, ఉత్తరాఖండ్ కానీ, అస్సాం అన్నిట్లా ఈ 4 రాష్ట్రాలలో ఏమొచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ ఫ్లడ్స్ కి అసిస్టెన్స్ అందిస్తాము. అట్లాగే బీహార్ లో మనకి ఎక్కువ మొత్తంలో వరదలు వచ్చేటి ఏంటిది, కోసి అని చెప్తుంటాం కదా. కోసిని ఏమని చెప్తుంటాం మనం, సారో ఆఫ్ బీహార్ అని చెప్తుంటాం కదా. సో బీహార్ దుఃఖదాయిని. సో అందువల్ల అక్కడ ఫ్లడ్స్ ని ప్రివెంట్ చేయడానికి కోసం మనకి సో ఈ కోసి అండ్ మీచి అనే ఇంటర్ స్టేట్ లింక్ ని మనకి ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద బీహార్. సో ఆ స్కీమ్ ని కంప్లీట్ చేయడానికి కోసము మనకి గవర్నమెంట్ అనేది సో 11,500 crores మనకి కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద విష్ణు పహాడ్ టెంపుల్ కారిడార్ అండ్ ద మహాబోధి టెంపుల్ కారిడార్ అండ్ ద కాశీ విశ్వనాథ టెంపుల్. మన కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ టెంపుల్ ఎట్లయితే డెవలప్మెంట్ చేసామో అదే బేసిస్ పైన విష్ణు పహాడ్ టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్ బీహార్ లో ఉన్నాయి. సో వాటిని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది, దీన్ని టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. అలాగే మనకి నలంద యూనివర్సిటీ బీహార్ లో ఉంది. బీహార్ లో ఉన్నటువంటి ఏంటి, యాదగిరి అనేది హిందూస్ కానీ, బుద్ధిజం కానీ, జైన మతస్థులకు సంబంధించినటువంటి మన హెరిటేజ్ స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నాయి. వాటిని కాపాడాలని చెప్పేసి రాజగిరిని కాంప్రహెన్సివ్ గా మనకి హెరిటేజ్ సైట్ గా డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. అట్లాగే నలంద యూనివర్సిటీని టూరిజం స్పాట్ లాగా డెవలప్ అవుతుంది. ఒరిస్సా అనేదిలో ఎన్నో అందాలు ఉన్నాయి కాబట్టి ఒరిస్సాని ఇప్పటివరకు పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఒరిస్సాలో కూడా ఎక్కువ మొత్తంలో ఏంటిది మనకి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. సో విష్ణుపాద టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్ బట్టి కొట్టాలి అంతే, ఇంకా ఏం లేదు. నెక్స్ట్ రాజగిరి. సో రాజగిరి లోపల మన జైన మతానికి సంబంధించిన 20వ తీర్థంకరుడు యొక్క టెంపుల్ ఉందట మనకి, మునీశ్వరత టెంపుల్. సో ఆ టెంపుల్ ఉన్నాయి. దాంతో మనకి సప్తర్షి ఆర్ అదర్వైజ్ 7 hot springs ఫ్రమ్ ద హాట్ వాటర్. సో బ్రహ్మకుండ అది కూడా అక్కడే ఉందట రాజగిరిలో. సో ఇవన్నిట్లను కూడా మనకి ప్రపంచానికి చూపించాలని చెప్పేసి దీన్ని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేద్దామని చెప్తున్నారు. నెక్స్ట్ 8th priority ఏరియా ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద మనకి ఏం లేదు, జస్ట్ ఈ 3 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి.
ఇవి ఏంటిది ఆపరేషనలైజేషన్ ఆఫ్ ద వర్డ్ అనుసంధాన్. సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ అనేది ఏంటిదంటే సో దట్ ఈస్ ద ఫండ్ ఫర్ ద వర్డ్ బేసిక్ రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం అనేది ఆపరేషనలైజేషన్ ఆఫ్ ద వర్డ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ అండ్ దేనికోసం బేసిక్ ప్రోటోటైప్ రీసెర్చ్ని అంటే బేసిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రైవేట్ సెక్టర్ డ్రైవెన్ అండ్ ఇన్నోవేషన్ కమర్షియల్ స్కేల్ విత్ వర్డ్ ఫినాన్సింగ్ ఆఫ్ ద వర్డ్. సో 1 lakh crores 1 lakh crores కోసం మనకి ఏంటిది ప్రైవేట్ సెక్టర్ డ్రైవెన్ ప్రైవేట్ సెక్టార్లోని రీసెర్చ్ని ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ సహాయంతో రీసెర్చ్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 1 లక్ష కోట్ల రూపాయలని పోగు చేసి పూల్ చేసి దాని ద్వారా రీసెర్చ్ ప్రమోట్ చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాలనుకోవట్లేదు, ప్రైవేట్ వాళ్ళ దారి నుంచి 1 లక్ష కోట్లు పూల్ అయ్యేటట్టు గవర్నమెంట్ చర్యలు చేపడుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్పేస్ సెక్టార్లో మనకి ఎక్కువ మొత్తంలో స్పేస్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి కోసము వెంచర్ క్యాపిటల్ ఫండ్ దాదాపు ఎంత మనకి సో 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని మనకి సెటప్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేంట్లోది సో ఈ 3 అనేటివి మనకి సో ఈ దీంట్లో భాగంగా ఏంటిది ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా సో బేసిక్ రీసెర్చ్ కోసం మనకి ఏంటిది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ అనే పోర్టల్ని లాంచ్ చేయడము అండ్ దాన్ని ఆపరేషనలైజేషన్ చేయడం ప్రాక్టికల్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ వాళ్ళ సాయంతో 1 లక్ష కోట్లు పూల్ చేసి దాంట్లో రీసెర్చ్ చేయడం అండ్ నెక్స్ట్ స్పేస్ ఎకానమీ కోసం 1000 కోట్లు అనేది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది క్యాపిటల్ ఫండ్ కింద. నెక్స్ట్ ప్రియారిటీ 9 నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే మనకి ఏదైనా వస్తువుని ప్రొడక్షన్ చేయడానికి కోసం ఏం కావాలా ల్యాండ్ కావాలి అండ్ నెక్స్ట్ లేబర్ కావాలి అండ్ నెక్స్ట్ మనీ కావాలి కదా క్యాపిటల్ కావాలి నెక్స్ట్ ఏంటి మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలి రైట్. సో అండ్ నెక్స్ట్ ఏంటి టెక్నాలజీ కావాలి అవునా. సో వీటిపైనే ఫోకస్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏదైనా ఒక వస్తువుని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం కదా మనం ఏదైనా ఒక వస్తువుని ప్రొడక్షన్ చేయడానికి ఇవన్నీ కావాలి కదా. కంపెనీ పెట్టాలంటే ల్యాండ్ కావాలి పని చేయడానికి లేబర్ కావాలి రా మెటీరియల్స్ కొనడానికి క్యాపిటల్ కావాలి మిషన్స్ అంటే టెక్నాలజీ కావాలి వస్తువులు అమ్మడానికి ఎవరు కావాలి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. సో ఇలాంటి వాటిపైన ఫోకస్ చేసేటివే మనకి ఈ రిఫార్మ్స్ అనమాట. ఇవి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో కాబట్టి సో ఈ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనేటివి ఇవి అనమాట. ఏంటిది ల్యాండ్ కానీ లేబర్ కానీ క్యాపిటల్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏవైతే ఉన్నాయో అండ్ టెక్నాలజీ వీటిపైన ఫోకస్ చేయబోతున్నాయి మనకి. సో ఈ 5 పైన ఫోకస్ చేసే రిఫార్మ్సే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పైన రీసెర్చ్ చేసేటివే అనమాట. సో ఇది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనమాట. ఓకే. సో ఈ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ లో ఎక్కువ మొత్తంలో ఏంటి మనకి ల్యాండ్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ పైన కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తారంట. సో అందరికి రూరల్ ల్యాండ్ రిలేటెడ్ కానీ అర్బన్ ల్యాండ్ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తారంట. ఏమంటా అంటే ద అసైన్మెంట్ ఆఫ్ ద యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆర్ అదర్వైజ్ భూ ఆధార్ ఫర్ ద ఆల్ ద ల్యాండ్స్ అసెస్మెంట్ చేసి ఆధార్ కార్డ్ లాగా మనకి భూ ఆధార్ కార్డు కూడా ఇస్తారంట. మనకి క్యాడాస్ట్రల్ మ్యాప్స్ క్రియేట్ చేస్తారంట సర్వే మ్యాప్స్ క్రియేట్ చేస్తారంట ఓవరాల్ గా పెద్ద ల్యాండ్ రిజిస్ట్రీస్ ని క్రియేట్ చేస్తారంట లింకింగ్ విత్ దట్ ఫార్మ్ టు ద ఫార్మర్స్. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి రూరల్ ల్యాండ్ రికార్డ్స్ ని కానీ అర్బన్స్ ని కానీ అన్నిట్లో ఏం చేస్తారు డిజిటలైజేషన్ చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా సర్వే చేసి ఒక డిజిటలైజేషన్ చేసి ఒక ల్యాండ్ రిజిస్టార్ ని క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. ఆ ల్యాండ్ రిజిస్టార్ ప్రకారం ఒక్కొక్కరికి మనకు ఆస్తులకు ఒక నంబర్ ఉంటారు. ఆ నంబర్ ని భూ ఆధార్ ఫర్ ద ఆల్ ల్యాండ్స్ లేదంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ యూపిల్ అని చెప్పేసి అలొకేట్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా. ఇగో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ సర్వే మ్యాప్స్ చేస్తారంట లింకేజెస్ టు ద వాట్ ఫార్మ్ రిజిస్టర్స్ ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ విల్ బి సో డిజిటలైజ్ అలాంగ్ విత్ ద వాట్ జాగ్రఫికల్ GIS సిస్టమ్ ద్వారా మనకి GPS సిస్టమ్ ద్వారా జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మ్యాపింగ్ చేయడం కానీ సో నెక్స్ట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ రిజిస్ట్రీ. సో అంటే ఆన్లైన్లో మన డాటా అంతా కూడా ఏమవుతుంది స్టోర్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం చేయమని చెప్తుంది. నెక్స్ట్ లేబర్. సో లేబర్ అవసరం కాబట్టి లేబర్ రిలేటెడ్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సో వాళ్ళకి ఒక ఇవేంటిది శ్రమ సువిధ కానీ సమాధాన పోర్టల్ని మనం మాడిఫై చేస్తామని చెప్తుంది. అలాగే మనకి ఈ సర్వీస్ రూల్స్ కూడా మారుస్తామని చెప్తుంది వారికి సంబంధించి లేబర్స్కి సంబంధించి. ఇవే మన నెక్స్ట్ చూసుకుంటే మనకి సో టాక్సానమీ క్లైమేట్ ఫినాన్సెస్ అవైలబిలిటీ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ ద వర్డ్ అడాప్టేషన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా రూల్స్ అనమాట దీంట్లోనే తీసుకురావడం జరిగింది. ఇగో ఈ నెక్స్ట్ క్యాపిటల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సంబంధించి చూస్తే ఫినాన్షియల్ సెక్టార్ విజన్ ఫినాన్షియల్ సెక్టార్ లోపల మనం కొత్త రిఫార్మ్స్ తీసుకొద్దామని చెప్పేసి అది చెప్తుంది. నెక్స్ట్ టాక్సానమీ ఫర్ ద వర్డ్ క్లైమేట్ ఫైనాన్స్ క్లైమేట్ ని కాపాడడానికి కోసం మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గడానికి కోసం కూడా మనకి దానికి కూడా ఫైనాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని మీద కూడా మేము ఫోకస్ చేయబోతున్నాము. సో అట్లాగే సో ఇది ఫర్ మీటింగ్ ఆఫ్ ద వర్డ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద ఎకానమీ అవర్ గవర్నమెంట్ విల్ బి
ప్రిపేర్ ద డాక్యుమెంట్ పర్టికులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైజ్, కెపాసిటీ, స్కిల్స్ పైన ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి నెక్స్ట్ 5 years లోపల గవర్నమెంట్ అనేది అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మోడిఫికేషన్స్ అనేది చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇదంతా సొల్లుగానే క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఏం చేయాలి అండ్ ఫినాన్షియల్ సెక్టార్ని ఎలా మాడిఫై చేయాలి, ల్యాండ్ రికార్డ్స్ని ఎలా డిజిటలైజేషన్ చేయాలి, టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, సో ఏంటిది క్యాపిటల్ కంపెనీ స్ట్రక్చర్, కంపెనీ యొక్క స్ట్రక్చర్లను ఎలా మార్చాలి, ఫ్యూచర్ లో కంపెనీస్ యొక్క ఎలా ఉండాలి, సో ఆ కంపెనీస్ లాస్ ఉంటుందా, లాభంలో ఉంటుందా, ఎట్లా ఉంటుందా అని చెప్పాలి. నెక్స్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ప్రమోట్ చేయాలి అని టార్గెట్ చేస్తున్నారు. అండ్ లేబర్ రిఫార్మ్స్ లో భాగంగా అంటే ఎన్పిఎస్ వాత్సల్య అంటే చిన్న పిల్లలకు కూడా మనకి ఏంటిది, సో చిన్న పిల్లలకు మైనర్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ చిల్డ్రన్స్ కి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ ఏం చేయొచ్చు వాళ్ళకి, సో మనకి ఏమంటాం మనం కొంచెం ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటూ వాళ్ళు కూడా పెద్దగా కూడా వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది అనమాట. వాత్సల్య అంటే చిన్న పిల్లలు కదా, మైనర్ కిడ్స్ కూడా బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనకి ఎన్పిఎస్ లో కూడా జాయిన్ అవ్వడానికి, నేషనల్ పెన్షన్ స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి కోసం కూడా మనకి ఛాన్సెస్ అనేది ఇవ్వబోతున్నారు. దీని రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ, సో ఎన్పిఎస్ వాత్సల్య అంటే సో మైనర్ కిడ్స్ కి, మైనర్ చిల్డ్రన్స్ కి వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, యూజ్ ఆఫ్ ద వర్డ్ టెక్నాలజీ. సో టెక్నాలజీని ఎకానమీలో ఎలా చేయాలి, అందరికీ అందుబాటు, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, సర్వీసెస్ లో కానీ ఇవన్నిట్లలో ఏం చేయాలి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ అందరికీ అందుబాటులోకి రావాలి. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏం చేయాలి, మనం ప్రమోట్ చేయాలి. ఎవరైనా భారతదేశంలో బిజినెస్ పెడతా అంటే ఏం చేయాలి, సో దీనికోసం మనకి జన విశ్వాస్ బిల్ 2.0ని ప్రవేశపెడతామని చెప్తున్నారు, అంటే జనాల కాన్ఫిడెన్స్ ని కలిగించడానికి కోసం. ఓకే, అట్లాగే డాటా కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏదైనా గవర్నమెంట్ ఏమైనా చేస్తుందంటే డాటా కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ లో భాగంగా ఎకనామిక్స్ డాటా పైన కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ న్యూ పెన్షన్ స్కీమ్ ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇచ్చిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్స్ ప్రకారంగా కొత్త న్యూ పెన్షన్ స్కీమ్ ని కూడా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్తుంది. ఓకే, ఇవన్నీ కూడా దాంట్లో ఇచ్చారనమాట నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ లో. మనకి అలొకేషన్స్ పరంగా తీసుకుంటే డిఫెన్స్ సెక్టార్ కి 4,54,000 కోట్లు, రూరల్ డెవలప్మెంట్ కి 2,65,000 కోట్లు, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ కి 1,51,000 కోట్లు, హోమ్ అఫైర్స్ కి 1,50,000 కోట్లు, ఎడ్యుకేషన్స్ కి 1,25,000 కోట్లు, ఐటీకి 1,16,000 కోట్లు, హెల్త్ కి 89,000 కోట్లు, ఎనర్జీకి మనకు 69,000 కోట్లు, సోషల్ వెల్ఫేర్ కి 56,000 కోట్లు, అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 47,000 కోట్లు అలొకేషన్ అనేది చేయడం జరిగింది. ఇంకా పర్సనల్ ట్యాక్స్లు కనుక తీసుకుంటే, సో ఇది ట్యాక్స్ ఎగ్జెంప్షన్. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. 3 లక్షల నుంచి 7 లక్షల వాళ్ళకు ఉన్న వాళ్ళకి 5%, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉన్న వాళ్ళకి 10%, 10 నుంచి 12 లక్షలు ఉన్న వాళ్ళకి 15%, అండ్ నెక్స్ట్ 12 నుంచి 15 లక్షలు ఉన్న వాళ్ళకి 20%, అండ్ నెక్స్ట్ ఏంటిది 30%. 15 లక్షల ఇన్కమ్ దాటితే 30% అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. మనకి స్టాండర్డ్ సాలరీ డిడక్షన్ అంటే మనకి జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, ఏం తీసుకున్నా, మామూలు ఒకప్పుడు 50,000 వరకు మనం చూపించుకునే వాళ్ళం, మేము ఈ పాలసీ కొన్నాం, ఆ పాలసీ కొన్నాం, మెడికల్ ఎక్స్పెండిచర్ అయింది, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టామని. ఇప్పుడు దాదాపు ఎంతవరకు చూపించుకోవచ్చు, 75,000 వరకు చూపించుకోవచ్చు. మనకి అది ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇది మొత్తానికి ఓవరాల్ గా నేను కాంప్రహెన్సివ్ గా కంప్లీట్ చేశాను. లాస్ట్ కొంచెం స్పీడ్ ఎక్కువ అయినట్టుంది, కానీ ఎందుకంటే అందులో ఏం లేదు కాబట్టి నేను స్పీడ్ ఎక్కువ చేశాను. సో జనరల్ ఇందులో ఏం లేదు, మనకి లేబర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ రిఫార్మ్స్ లో ఇందులో ఏమి లేవు, జస్ట్ వీటిని మాడిఫై చేస్తాం, వాటిని మాడిఫై చేస్తాం అని చెప్పినారు తప్ప నథింగ్ ఈజ్ దేర్ ఇందులో. ఏది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది 9th కి. ఓకేనా, డన్. సో ఇది మనకి బడ్జెట్ 2024 అండ్ 25. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. అండ్ ద పీడిఎఫ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. పీడిఎఫ్ డిస్క్రిప్షన్ అనేది మీకు కింద కామెంట్స్ లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.